నమస్కారం పూజారి గారు. కృష్ణార్పణం. బాబు నువ్వు ఇక్కడ కూర్చో. పూజారి గారు. ఏమిటి బాబు కూర్చో. మరే ఆ దేవుడు కదలకుండా బొమ్మలాగే కదా ఉన్నాడు, మనల్ని ఎలా కాపాడతాడు? పెద్ద సందేహం వచ్చిందిరా నీకు. మనం బ్రతకాలి అంటే గాలి పీల్చుకోవాలి కదా. అవును. మరి ఆ గాలి కళ్ళకు కనిపిస్తున్నదా? కనబడటం లేదు. అలాగే ఆ దేవుడు కూడా కళ్ళకు కనిపించకుండానే మనల్ని కాపాడుతున్నాడు. అలా కాపాడే దేవుడు రూపమే ఆ కథల శిల్పం. ఓహో. పూజారి గారు, మళ్ళీ ఏ సందేహం వచ్చిందిరా? మా అమ్మ మంచి పని చేస్తే పుణ్యం వస్తుంది, దేవుడు మనకి మంచి చేస్తాడు అని చెప్పింది. మరే నిన్న మీరిచ్చిన ప్రసాదం పాపం ఆకలితో ఉన్నాడని ఒక అబ్బాయికి పెట్టాను. పుణ్యం నాకు ఎప్పుడు వస్తుంది? దేవుడు నాకు మంచి ఎప్పుడు చేస్తాడు? మా వాడు ప్రశ్నలతో మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నట్టున్నాడు. లేదమ్మా, చిన్నతనంలోనే భగవంతుని అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నాడు. వీడు పెద్దవాడైతే మహాజ్ఞానో గొప్ప భక్తుడో అవుతాడమ్మా. అందరూ తీరిగ్గా ఉన్నప్పుడు కోరికలు కోరడానికి స్వామి దగ్గరకు వస్తుంటారు. నువ్వు మాత్రం లోకాన్నే చల్లగా చూసే స్వామివారి మంచి చెడ్డలు గమనించడానికి వస్తుంటావు. నిజంగా నువ్వు ధన్యురాలు వేసోదమ్మా. ఈ జన్మనిచ్చిన ఆ భగవంతుడి సేవ చేసుకోవడం నా అదృష్టం బాబుగారు. ఒక్కసారి ఆ ఉండి తీసుకొస్తే. అలాగే. ఉండిలో వేయి బాబు. హుండీలో డబ్బులు వేయడం దేనికమ్మా? దేవుడి కోసం బాబు. దేవుడికి డబ్బులు దేనికి? ఈ డబ్బుతో దేవుడు అవసరం వచ్చినప్పుడు మనల్ని ఆదుకుంటాడు బాబు. ఆయన మనల్ నుంచి కోరేది సంపూర్ణమైన భక్తి మాత్రమే. వస్తాం బాబు గారు. బాబు, నువ్వు ఇప్పుడు చిన్న స్కూల్ నుంచి హై స్కూల్ వెళ్తున్నావు. బాగా కష్టపడి చదవాలి. చూస్తుండమ్మా, బ్రహ్మాండంగా చదివి క్లాస్ లో అందరిలోకి ఫస్ట్ వస్తాను. పూజారి గారు, పూజారి గారు, పూజారి గారు. ఏమిటి రాజా, ఏమైంది? అమ్మ ఆసుపత్రిలో ఉంది, వెంటనే ఆపరేషన్ చేయాలంట. డబ్బు కావాలి. ఆ ఉండిలో డబ్బు ఉంది కదండి, కష్టంలో ఉన్నప్పుడు ఆ దేవుడే మనకిస్తాడని మీరే కదండి చెప్పారు. ఇవ్వరు? అందులోని డబ్బు ఆ భగవంతుడికే అంకితం. వెయ్యటమే తప్ప ఇష్టం వచ్చినప్పుడు తీయటానికి మనకు హక్కు లేదు నాయన. మరి మా అమ్మని కాపాడుకోవడం ఎలా అండి? ఉత్తమరాలైన ఆమెను ఆ లోకరక్షకుడే కాపాడతాడు. స్వామివారి తీర్థం తీసుకెళ్దాం. ఉండు నాయన. రాజా, రాజా, రాజా. ఏమండి, మా అమ్మ. మీ అమ్మగారు చనిపోయారు బాబు. అమ్మా, ఒరే దేవుడు, నువ్వు అసలు లేవురా. ఉంటే మా అమ్మ చచ్చిపోతుంటే చూస్తూ ఊరుకుంటావా? ప్రతిరోజు నీ గుడిని శుభ్రం చేసి నీకు సేవలు చేసి నీకోసం కష్టపడ్డ మా అమ్మకి దయచూపని నువ్వు లేవు లేవు. దక్షిణగా నువ్వు పుచ్చుకున్న డబ్బు మాకిస్తావు, కష్టంలో రక్షిస్తావు అనుకోవడం పొరపాటు. లేని నీకు, సమయానికి రాని నీకు ఆరతులు దండగా, అర్చనలు దండగా, పూజలు దండగా, ప్రసాదాలు దండగా. రక్షించడానికి రాని నువ్వు శిక్షించడానికి మాత్రం ఎలా వస్తావురా?
నీలాగే లోకాన్ని భయపడేటట్టు చేయగలిగిన వాడెవరైనా దేవుడే. సౌకర్య ఇంట్లో ఈయన పెట్టి నీ గుడిలో ఉండి రెండో ఒకటే. అమాయకుల నుంచి బెదిరించి దోచుకునే డబ్బే ఇద్దరు దాచుకున్నారు. ఇదంతా నేను తీసుకుంటాను. అడ్డుతావా ఆపుతావా రా చూస్తా. అపచారం బాబు, అపచారం. దేవుడు డబ్బు దోచుకోకూడదు బాబు. దేవుడు లేడు, దేవుడు లేడు. మా అమ్మ చచ్చిన క్షణాన్ని వాడు చచ్చాడు. మా అమ్మ లేని దేవుడే లేడు. తప్పుడైనా ఆగు బాబు. బాబు రాజా, మనుషుల నెత్తికెక్కి ఊరేగుతూ డబ్బు దోచుకునే నువ్వే దేవుడు అయితే నిన్ను నడి రోడ్డును దోచుకునే నేనెవరిని? దేవుడికే దేవుణ్ణి. నింపడే. ఏం బే, మీ దేవుణ్ణి నిలువు దోపిడీ చేశారని ఎవరితోనా అంటారా? ఎందుకు చెప్తాం? అసలు ఊరేగింపే జరగలేని చెప్తాం. అలా కాకుండా వేరే విధంగా చెప్పారు, మూతి మీద కొట్టి ఆ దేవుళ్ళకి మూగ విధంగా చేస్తాను బే. చెప్పం బాబు. రండిరా. ఏం గురు, ఏంటి మన నెక్స్ట్ ప్రోగ్రాం? ఏముందిరా, వరుసగా ప్రతి ఊళ్ళోనూ దేవుని దెబ్బ కొట్టి నిధులు దోపిడీ చేస్తున్నాం. మన దెబ్బకు భయపడి మనుషులు మాట్లాడట్లేదు. ఆ రాతి బొమ్మకి ఎలాగో నోరులేదు చెప్పుకోవడానికి. ఈ ఊరైంది, ఇంకో ఊరు పోదాం. ఏ ఊరు గురు? ఈ దేశంలో ఏ ఊరు వెళ్ళినా 10 గుళ్ళకు తక్కువ ఉండవరా. పిచ్చి ప్రజలు మూఢనమ్మకంతో పూజలు చేస్తూ నగలు డబ్బా దేవుడికి ఇస్తున్నారు. ఆ రాతి బొమ్మను మనం కొలగొడుతున్నాం అంతే. రేయ్, ఈ డబ్బు తీసుకెళ్ళి హాయిగా జలస తీసుకుంటారా. ఎందుకు ఈ బొమ్మకి నగలు అలంకారాలు? అన్నాగమనే ధైర్యం ఎక్కడి నుంచి వచ్చింది బే? ఊరూరా జనాన్ని బెదరగొట్టి దేవుడి సొమ్ము దోచుకుంటుంటే ఊరుకుంటారనుకుంటున్నావా? తన సొమ్ము కొల్లగొడుతుంటే తనే ఊరుకుంటున్నప్పుడు మధ్య నీకెందుకు బే? దేవుడి సొమ్ము కాపాడేవాడిని. ముందు నిన్ను నువ్వు కాపాడుకో, తర్వాత రాయి గురించి ఆలోచిద్దాం. అనవసరంగా మాట్లాడక మర్యాదగా వెళ్ళు. వెళ్ళకపోతేనా? హారతి పళ్ళాలు పట్టుకునే వాడికి కత్తులు బాకులు ఎందుకు బే? నా చేతిలోంచి కత్తి లాక్కోలేనుడివి ఆ దేవుణ్ణి ఏం కాపాడతావు బే? అందుకే చెప్పాను, ముందు నిన్ను నువ్వు కాపాడుకోమని.
చూడు బాబు, ఎవరతను? దేవుణ్ణి ద్వేషించే మనిషి. చుట్టుపక్కల ప్రతి ఊర్లోనూ దేవుణ్ణి దోచుకుంటుంటాడు. ఎవడడ్డొచ్చినా వాడి పని సఫా. ఎక్కడుంటాడు? ఈ రోజు ఎక్కడైతే రేపు దేవుడు ఉండే మరో చోటు ఉంటాడు. ఒరే జగన్నాథం, వస్తున్నాన్రా. భక్తుడి పేరుతో ప్రజల్ని మోసం చేసే నీ మీదకు ఓ కొత్త దేవుణ్ణి పంపిస్తున్నా. నీ మోసాలకు మాట్లాడని రాయి కాదురా ఈ కొత్త దేవుడు, రక్తం తాగే బెబ్బులి. భక్తజనులందరికీ నా వందనములు. ఆ దేవుని దయ వల్ల, నా పూర్వజన్మ సుకృతం వల్ల, మీ అందరి ఆశీర్వాద బలం వల్ల హిందూ దేశములోని దేవాలయములన్నీ సందర్శించుకురాగలిగాను. కాశీలో విశ్వేశ్వరంలో లీనమవ్వాలని, పూరిలో జగన్నాథుని చెంత అంతమవ్వాలని, రామేశ్వరంలో కాలధర్మం చెయ్యాలని కలలు కన్నాను. కానీ ఆ సర్వాంతర్యామి నాకింకా ఆయుష్ ఉందను, ఈ మాయా ప్రపంచంలో నేను చేయవలసిందేదో మిగిలిపోయిందనో, నా జన్మ ఇంకా పరిపక్వత చెందలేదనో మళ్ళీ తిరిగి మీ వద్దకే పంపించారు. అందుకే వచ్చాను. మీలాంటి భక్తుల వల్ల మాలాంటి వారికి ఇంకా చాలా ప్రయోజనాలు జరగాలి. మీరు మా మధ్య రావటం మా అదృష్టం బాబు. నాదేముంది, అంతా జగన్నాటకం. ఆ అభిమానులందరికీ, మిత్రులందరికీ, దైవ చింతన గల మీ అందరికీ, పుణ్యవాంఛ గల మీ అందరికీ కాశీ నుంచి గంగోదకం తీసుకొచ్చాను. వాటిని లోపలికి తీసుకెళ్లి ఆ ఉదకంతో ఈశ్వరాభిషేకం చేసి మీకు అందజేసుకుంటాను. నాయనా కేశవ, కారులో ఉన్న కాశీ చెంబులన్నీ లోపలికి పంపించు, ప్రసాదాలు కూడా దింపించు. ఇన్స్పెక్టర్ గారు, మీరు కూడా మాతో సహకరించాలి. హరే రామ హరే కృష్ణ, కృష్ణ కృష్ణ హరే హరే. భద్రం భద్రం కాశీ ప్రసాదం. అదండి. నా యాల్ది దేవుడు పేరు చెబితే ఎంత డాకునాయాలకైనా టెర్రరే. గంగాజలం, కాశీ చెంబులు ముట్టుకోకూడదు, కడిపోతాయంటే పోలీస్ సిఐడీలు కూడా సలహాలు కొట్టేశారు. కలకత్తా ఖాన్ నుంచి హాంకాంగ్ వజ్రాలు నీట్ గా పట్టుకొచ్చేసాం. గోవాలో హారిజన్స్ నుంచి అసలు సిసరైన నల్ల మందు తెచ్చేసాం. ఆ పండ్రా వంతనా కొడకల్లారా, మీరు తాళం కొట్టాల్సింది ఇక్కడ కాదు, బయట మనం స్పీచ్ కొట్టేటప్పుడు. ఏటి ఫ్రెండ్స్, ఆశ్చర్యంతో షాక్ అయిపోయారేటి. మేం కాశీకి వెళ్ళకపోయిన పవిత్ర గంగాజలాన్ని అందించారు. నాదేముంది, ఆ భగవంతుడు మిమ్మల్ని కరుణించి కటాక్షించి అందజేశారు. బాబు ఇన్స్పెక్టర్ గారు, సార్, ఐహిక సుఖాలను ఆశించక, ధన కనకాలను కోరక, భగవన్నామస్మరణమే జీవన పరమావధిగా పెట్టుకున్న మా బోంట్లకు మీ రక్షక పట్ల అవసరం ఉండకపోయినా అప్పుడప్పుడు వచ్చి ప్రసాదాన్ని స్వీకరిస్తూ ఉండండి. అలాగే బాబు. నాయనా కేశవ, అందరికీ తీర్థం ప్రసాదం అందేలా చూడు. హరే రామ హరే కృష్ణ. నువ్వెవడు బే? ఈ దేవుడి భక్తుణ్ణి. రాజా, ఈ రోజు నీ గురించి విన్నాను, కళ్ళారా చూశాను. మనుషులు అవసరం కొద్ది కల్పించిన రాతి బొమ్మను దెబ్బ కొడుతుండగా చూసి సంతోషపడ్డాను. ముఖ్యమైన విషయం చెప్పడానికి వచ్చాను. ఏమిటది? ఆ దేవుడి మీద నీకు కోపం, కక్ష ఉంది కదూ? అవును. నా తల్లిని నాకు దూరం చేసిన ఆ రాతి బొమ్మ అంటే నాకు కసి, పగ. రాయిని దెబ్బ కొడితే ఆ కసి, నీ పగ చల్లారతాయా? అంటే ఏమిటో అనేది? రాయిని దెబ్బ కొట్టం కాదు, ఆ రాతి బొమ్మను అడ్డం పెట్టుకుని దేవుడి భక్తుణ్ణి, దూతను అని చెప్పుకునే ఆ మనిషిని దెబ్బ కొట్టాలి. లేని రాతి దేవుణ్ణి అడ్డం పెట్టుకుని ఉన్న మనుషుల్ని దోచుకుని ఆ దొంగ నా కొడుకెవడు? ఎవడో ఎక్కడున్నాడో చెబుతాను. నువ్వు నాతో మా ఊరు బయలుదేరిరా. ఏ ఊరు? ధర్మాపురం. శివాలయం పూజారి. ఎవడు చికెన్ పంతులు గడా? ఎరా పంతులు, గుడి ఎలా నడుపుతున్నావు? భేషుగ్గా నడుస్తుంది బాబు. ఈ వారం భక్తులు రాక తక్కువ, కలెక్షన్లు అంత పెద్దగా లేవు.
అంతేనా ఏదైనా థర్డ్ ఫ్యామిలీ తగలేసేస్తావా? సరే రోజు దేవుడు దీపం వెలిగించున్నావా? జాగ్రత్తలో జనానికి అనుమానం వచ్చిందంటే నీ కొంపలో దీపం అర్పేసి కైమా కింద కొట్టేయగలరు. నీ తగులడు. మన హ్యాండ్లో ఉన్న దేవుడి గుళ్ళు అన్నిటికీ ఫోన్ చేసి కలెక్షన్ ఎలా ఉన్నాయి కనుక. ఎవరు బాబు నువ్వు? లోపలికి రాకుండా ఇక్కడ నిలబడిపోయావు? నన్ను గుర్తుపట్టలేదా పూజారి గారు? నేను రాజాని. రాజా? అవును పూజారి గారు, యశోదమ్మ కొడుకుని. నువ్వా బాబు? ఎంత వాడివయ్యావు! ఇన్నేళ్ల తర్వాత నేను చూస్తుంటే చాలా ఆనందంగా ఉంది. రా బాబు, దేవుడు దర్శనం చేసుకుందు గాని. నేను ఇక్కడికి వచ్చింది ఆ బండారాన్ని దర్శనం చేసుకోవడానికి కాదు. ఆ రాతిని నమ్మి ఈ రాతి కట్టడం ఎంతో పవిత్రమైందని భ్రమపడి సేవలు చేసి దిక్కులేని చావు చచ్చిన మా అమ్మను తలుచుకోవడానికి. అపురూపమైన మా అమ్మ జ్ఞాపకాల కోసం ఇక్కడికి వచ్చాను గాని మీ దేవుడి కోసం కాదు. రాజా, ఇన్నేళ్లు గడిచినా దేవుడి మీద కోపం పోలేదన్నమాట. అసలు దేవుడు అంటూ ఉంటేగా కోపం ఉండడానికి పోవడానికి. అంటే దేవుడే లేడంటావా? అవును, ఆ రాయి కూడా నా కాళ్ల కింద ఉన్న ఈ నల్లరాయిలాడితే. కాకపోతే కొందరు స్వార్థపరులు అవసరంతో, తిరిగి వాళ్ళు భయంతో, అమాయకులు తెలివి తక్కువతనంతో ఆ రాయికి దేవుడిని దండం పెడుతున్నారు. రాజా, నన్ను గురించి ఇన్నేళ్లుగా నీకు తెలుసు కదా, దేవుణ్ణి నేను ఎందుకు పూజిస్తున్నానంటావు? మా అమ్మలాగే అమాయకమైన నమ్మకంతో. అసలు మీ దేవుడే ఉంటే ఇన్నాళ్ళ నుంచి తిడుతున్నానే నన్నేం చేయడే? లోకాన్ని దోచే పెద్దల్ని, మోసం చేసే వంచకుల్ని, అన్యాయం చేసే బలవంతుల్ని ఆపడే. అంతేకాదు, ఇంతకాలం నుంచి మీరు పూజిస్తున్నారే, మీకేమిచ్చాడు? 3 అంగోత్రం, పూటకింత బియ్యం తప్ప ఏమిచ్చాడు? ఏమిచ్చాడు మీరు నమ్మిన మీ భగవంతుడు మీకు? చూడు బాబు, ఈ లోకంలో మనిషికి ముఖ్యంగా కావాల్సింది మనశ్శాంతి. అది ఎంత ఖర్చు పెట్టినా బజార్లో దొరికే వస్తువేం కాదు. రాజైనా పేదైనా, బలహీనుడైనా బలవంతుడైనా ఆ మనశ్శాంతి కోసం ఏదో ఒక రోజున ఈ ఆలయానికి రాక తప్పదు. ఇక భగవంతుడు నాకేమిచ్చాడంటావా? ఎనలేని మనశ్శాంతి ప్రసాదించాడు బాబు. కాదు, అమాయకమైన ఈ నమ్మకంతో బ్రతకమన్నాడు. డబ్బుంటే శాంతి సుఖమే కాదు, ఏమైనా కొనుక్కోవచ్చు. డబ్బున్నవాడే దేవుడు, భయపెట్టి దండాలు పెట్టించుకోగలిగిన వాడే దేవుడు. అంతే. అందుకే పూజారి గారు, నేనే దేవుణ్ణి. స్వామి, అంతా నీ బాలగోపాల, వేణుగోపాల, పరత్పర పరంధమ, బాలగోపాల. అమ్మో, భక్తులు గారు వస్తున్నారు. తప్పుకోండి తప్పుకోండి. దూరం దూరం దూరం. అమ్మో, అంత గట్టిగా చూస్తావేమిటి? తప్పుకో. ఎందుకని? భక్తులు గారు భగవంతుని పూజకు బయలుదేరితే ఎవ్వరూ తాకూడదు. తాగితే ఏమవుతుంది? మడి బట్టల్లో ఉన్న వాళ్ళం తాకితే మైల పడతాము నాయన. మైల పడితే ఏమవుతుంది బే? అమ్మో, అపచారం అపచారం. తప్పు నాయన, భగవంతుడు ఆగ్రహిస్తాడు. ఆగ్రహించి ఏం చేస్తాడు బే? మొలస్తాడా? భగవంతుడే నీ దేవుని. మహాపచారం మహాపచారం. నీ కళ్ళు పుడిపోను కాల్చి పెడతావా? దేవుడికి అపచారం చేస్తావా? ఏమిటో యాదవ కోతలు. నేను అన్నదానికి చేసిన దానికి మీ దేవుడు బాధపడితే ఆయన దిగిరమ్మనండి, నేను తేల్చుకుంటాను. ఆగండి, శాంతం శాంతం. పాపం దేవుడు గురించి ఏమాత్రం తెలియని అజ్ఞాని ద్వేషించినంత మాత్రాన మనం తొందరపడకూడదు. ఎప్పుడో అప్పుడు అతనికే కనువిప్పు కలుగుతుంది. మూర్ఖుడు. మూర్ఖుడు అంటే మూతి పగలు కొడతాను. నీ దేవుడి సాయం తెచ్చుకో. ఆవేశపరుడు, ఇంకా జ్ఞాన పరిపక్వత చెందని అజ్ఞాని. వాణ్ణి నువ్వే క్షమించాలి దేవుడా, నువ్వే క్షమించాలి. సమయానికి వీళ్ళిద్దరూ అడ్డుపడిన నాపు తీసుకొచ్చారు గాని లేకపోతేనా నిన్నాపి వాళ్ళిద్దరూ చాలా మంచి పని చేశారు. అంటే వీళ్ళు నన్ను ఆపడం మంచి పని, నేను వాళ్ళ మీద పడ్డం చెడ్డ పని అంటావు. నీది చెడ్డ పని అని నేను అన్ను, కానీ తొందరపాటు అంటాను. దూరం నుంచి జరిగిందంతా గమనించాను. నువ్వు గొడవ పడింది ఎవరితోనో కాదు, నేను చెప్పిన మాయభక్తుడు. ఏది భక్తుడని చెప్పి ప్రజల్ని దోచుకునే ఆ దొంగనాయన వాడేనా? అవును, వాణ్ణి చూశావుగా. జనం నీ మీదకి వచ్చినప్పుడు మంచివాళ్లాగా మహాత్ముళ్లాగా ఎలా మాట్లాడడం. దానివల్ల ఆ జనం వాణ్ణి మరింత గౌరవిస్తారు, నెత్తినెట్టుకుంటారు. నలుగురిలో అలా మాట్లాడి చాటుగా నిన్ను దెబ్బతీస్తాడు. లోపల ఒక మాట, పైకి ఒక మాట. పిరికి నాయన. తయ్యుం తత్త తయ్యుం తాహ
తయ్యుం తత్త తయ్యుం తాహ తయ్యుం తత్త తయ్యుం తాహ. అలా కదమ్మా, ఇటు చూడు. 1 2 3 4. రెడీ. 1 2 తయ్యుం తత్త తయ్యుం తాహ 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 తయ్యుం తత్త తయ్యుం తత్త తయ్యుం. ఈ రోజుకి సాధించాలి, ఇక మీరు వెళ్ళొచ్చు. లలిత, నిన్ను మేడం పద్మావతి గారు పిలుస్తున్నారు. నమస్తే మేడం. రామ్మా లలిత, కూర్చో. క్లాస్ అయిపోయిందా? అయిపోయిందండి. ఇదిగో ఈ నెల జీతం. థ్యాంక్ యూ. వచ్చిన 4 నెలల్లోనే మా డాన్స్ స్కూల్కి చాలా మంచి పేరు తెచ్చావు. ఎంతో మంది ఉత్సాహంగా వచ్చి నేర్చుకుంటున్నారు. దాంతో ఉంది మేడం, భగవంతుడిచ్చిన ఈ విద్యను 10 మందికి పంచిపెట్టడం నా అదృష్టం. వస్తాను మేడం. ఇంటికేగా వెళ్ళేది, నా కార్లో డ్రాప్ చేస్తాను. థ్యాంక్స్. వద్దండి, నేను బజార్కి వెళ్ళి ఇంటికి కావాల్సిన సామాన్లన్నీ కొనుక్కు వెళ్ళాలి. వస్తానండి. అలాగే. చూసావుగా, మర్యాదగా మాతో రా. ఎక్కడికి బే అడ్డబొట్లు? ఎదురు ప్రశ్న వేయక మాతో పద. పదాకి ఏదైనా ఆర్డర్లు ఇస్తారంటే పిలకలు కత్తిరించి చెవులు పెట్టి పంపగలను. మర్యాదగా మాతో రాకపోయావో నిన్ను దేవుడి దగ్గర పంపిస్తాను, జాగ్రత్త. ఆగండి, ఇది నా కేసు, నేను చూసుకుంటాను, మీరు వెళ్ళండి. నన్ను దేవుడి దగ్గరికి పంపిస్తావరా? భక్తులు వేషాలు వేసుకుని బాకులు గొడ్డలు తెస్తారా? ఈ పులిని రెచ్చగొట్టారు, ప్రసాదం పెడతాను, పట్టుకెళ్ళి మీ భక్తుడికి వరా పువ్వా. ఇప్పుడు నేను నువ్వు మనిషివా పశువా? దేవుళ్ళ లాంటి పూజాన్ని పట్టుకుని చావగొడతావా? జాలి దయ లేకుండా శక్తి బలం ఉన్నాయి కదా అని కొట్టి ప్రారంభిస్తావా? తోటి మనిషిని ప్రేమించలేకపోవచ్చు, కానీ ద్వేషించి దెబ్బతీయటం రాక్షసత్వం. నీలో శక్తి ఉన్నది ఇలాంటి పాడు పనులు చేయడానికి కాదని గుర్తుంచుకో. మీరు వెళ్ళండి పంతులు గారు. సమయానికి వచ్చి కాపాడా తల్లి, భగవంతుడు నీకు మేలు చేస్తాడు. లలిత, ఇవాళ ఇంత ఆలస్యంగా వచ్చావేమిటమ్మా? బజార్కి వెళ్ళి నీకు మందులు పళ్ళు కొంత తెచ్చాను తాత. పెళ్లి చేసుకుని సుఖంగా కాపురం చేసుకోవాల్సిన పిల్లవు అక్కడ స్కూల్లో పాఠాలు చెప్పడం, ఇక్కడ ఇంటి దగ్గర నా సంగతులన్నీ చూసుకోవడం, ఎంత కష్టపడిపోతున్నావమ్మా. తాత, ఇలా మాట్లాడద్దని నీకెన్నిసార్లు చెప్పాను. అమ్మా నాన్న లేని అనాథ నన్ను పెంచి పెద్దదాన్ని చేయటానికి నువ్వు మాత్రం కష్టపడలేదా? నిజమే అనుకోమ్మా, కానీ ఆడపిల్లవు. నా అన్న వాళ్ళని చూసుకోవడంలోనూ ఎవరి పని వాళ్ళు చేసుకోవడంలోనూ ఆడా మగాని తేడా ఏమీ లేదు. నువ్వు అనవసరమైన ఆలోచనలన్నీ పెట్టుకుని ఆరోగ్యం పాడు చేసుకోకు. చూడు, డాక్టర్ గారు నీ నీరసానికి ఇచ్చిన మందులు తెచ్చాను, రోజుకు 2 మర్చిపోకుండా వేసుకోవాలి. చూసావా రాజా, ఆ జగన్నాథం గారి ఎత్తుల గురించి నీకు ముందే చెప్పాను. తాను మహానుభావుడిగా నిన్ను అందరి ముందు క్షమించినట్టే క్షమించి తన మనుషుల్ని మీదికి పంపించాడు. పంపించింది రౌడీలుగా కాకుండా పరమ భక్తుల వేషాల్లో పంపించాడు. ఎందుకో తెలుసా? అందరి ముందు నీదే తప్పు అనిపించడానికి.
నేను ఆలోచించేది ఆ భక్తుడి గురించి వాడి తొత్తుల గురించి కాదు. నడి వీధిలో నన్ను నానా మాటలు అందే దాన్ని గురించి. ఇంతవరకు ఎత్తుల పంజా దింపలేదు గురు. అలాంటిది అన్ని మాటలు అంటున్న మంత్రం వేసినట్టు అలాగే ఉండిపోయాడు. అవునరా, అందరిలాగా అక్కడే దాన్ని పొగడంచాలనిపించలేదు. బలవంతంగా పడగదికి లాక్కొచ్చి నలిపి నాశనం చేసి నాకు కష్టించుకుంటాను. అదే అడవి పద్ధతి అంటాను. ఇక్కడ మనుషులతో ఎలా ప్రవర్తించాలో నీకు ముందే చెప్పాను. ఏం చేయాలంటావు? మాయ చేయాలంటాను. మంచిగా కనిపించి ప్రేమ నటించి దాన్ని వల్ల వేసుకోవాలి. ఎలాగా? ముందు నువ్వు రౌడీగా కనిపించడం మానేయాలి, పెద్ద మనిషిగా కనిపించాలి. రేపటిలోగా అది ఎక్కడుంటుందో తెలుసుకొని ఈ నాటకానికి నాంది నేను పలుకుతాను. అయ్యయ్యో, ఎన్ని సంవత్సరాలు ఎన్ని లక్షలు మీ మీద ఖర్చు పెట్టి నేను దెబ్బతినేశాను. అయ్యయ్యో, మీకు భాష నేర్పాను, మీకు పూజారి గెటప్పునిచ్చి గౌరవాన్ని ఇచ్చాను, సీక్రెట్ గా మంది ఇచ్చాను, భోజనాలు ఎట్టాను. చికెన్ అంటే చికెన్, మటన్ అంటే మటను, పిట్ట మాంసం అంటే పిట్ట మాంసం, పోర్క్ అంటే పోర్కు, బీఫ్ అంటే బీఫ్, అన్ని రకాల మాంసాలు తినేశారు కదరా. వాడి దెబ్బ కొడుతుంటే పంజా దెబ్బ కొట్టినట్టుంది గురు. నోర్మయ్, నాకన్నీ తెలుసు. వాడి మడిసా పెద్ద పులా. ఈసారి ఎవరైనా ఇలాంటి ఆడారి కవర్లు మోసుకొచ్చారంటే ఈ గెటప్లు తీసి పారేసి, అడ్డబొడ్లు తుడిచేసి, జంజాలు తెంపేసి, అంగవస్త్రాలు లాగేసుకుని సాల్ అండర్వేర్ తో మిమ్మల్ని నడి రోడ్లో నడిపిస్తాను. వెళ్ళిపోండి. ఏమిటిది? నిన్న బజార్లో మా స్నేహితుడు రాజా ఎవరినో పరమభక్తుడిని పట్టుకుని కుట్టాడని ఈటలాంటి మాటలతో నించావట, అవునా? అవును. ఆ భక్తుల ముఠాలో వీడొకడు. లేరా, నిజం చెప్పు. క్షమించండి అమ్మా, మేం చేసే పాడు పనులు ఏదో పనులు ఎవరూ చూడకూడదని ఈ వేషాల్లో తిరుగుతున్నాం. ఈ విషయం కనిపెట్టిన ఆ బాబు మమ్మల్ని పట్టుకొని కొట్టాడు. ఈ శిక్ష మాకు కావాల్సిందేనమ్మా. విన్నారుగా, వీళ్ళ విషయం తెలుసుకోకుండా మీరు మా రాజాన్ని నిందించారు. అన్యాయంగా మీరు అన్న మాటలతో అతను ఎంతో కుమిలిపోతున్నాడు. నిజాన్ని నిరూపించాలనే పట్టుదలతో వీడిని పట్టి మీ దగ్గర తీసుకొచ్చాను. ఏమండి, నిజానిజాలు తెలియకుండా అన్యాయంగా ఆయన దూషించాను. చేసిన తప్పుకు సిగ్గుపడి క్షమాపణ కోరానని ఆయనతో చెప్పండి. ఇప్పటికైనా మీరు మా వాడి మంచితనాన్ని తెలుసుకున్నందుకు చాలా సంతోషం. ఇదిగో, వీడిని మీరేం చేసుకుంటారో మీ ఇష్టం. వస్తాను. నన్ను క్షమించండి అమ్మా. దుర్మార్గుడా, నీ కారణంగా దేవుళ్ళని మనిషిని అవమానించాను. ఏమిటి, నన్ను దేవుడు అందా? అవును గురు, నన్ను చీకొట్టింది నేను దేవుడు అంది. అదే, మామూలుగా కనిపించి ఆ భక్తులందరూ రౌడీలని చెప్పినా నమ్మేది కాదు. చిన్న నాటకం ఆడేసరికి నీ మీద గౌరవం పెరిగింది. శేషు, ఇప్పుడే ఈ మనుషుల గురించి అర్థమవుతుంది. వీళ్ళు నిజాన్ని నిజాయితీని ద్వేషిస్తారు, అబద్ధాన్ని మోసాన్ని ప్రేమిస్తారు. అయితే ఇప్పుడు ఏం చేస్తావు గురు? ఏముంది, బుద్ధిమంతుల్లాగా పరమ భక్తుల్లాగా నటించి దాని మనసులో చోటు సంపాదిస్తాను. ఫ్రెండ్స్, అర్జెంట్ మీటింగ్ ఉందని ఎందుకు కవరెట్టానంటే మనకు ఐడియా అయింది. అదేంటంటే, అవసరం తీరిపోయిన ఆడదన్నా అలవాటైపోయిన దేవుడన్నా మనిషికి మోజు ఉండదు. ఆయన చేత కొత్త దేవుడు అయితే భక్తులు సేవెత్తిపోయి చూడడానికి వచ్చేస్తారు, మన కలెక్షన్లు పెరుగుతాయి. ఆయన చేత ఈ ఎర్రి జనం మధ్య మనం ఒక కొత్త దేవుడిని ఎలిపిస్తాం. అమ్మో అమ్మో, కొత్త దేవుడు వెలుస్తున్నాడని జనాన్ని నమ్మించేదెలా? పూర్తిగా వెనకన్నా మధ్యలో డౌట్ వదులుతావే. మనం చెప్పడం కాదు, హిమాలయ పర్వతాల నుంచి చీచీ దాబా చీచీ స్వామీజీ అంటే చిత్ర చిత్ర విచిత్ర దాక్షిణ్య భావ చిత్త చిదానంద స్వాముల వారు స్వయంగా వచ్చి చెప్తారు. ఒరే బాసోడా, రా. ఫ్రెండ్స్, పాండభూతుల బాసోడు చాలా పవర్ఫుల్ క్రీడిగాడు. మనోడే నిన్నే సెంట్రల్ జైలు నుంచి దిగాడు. వీడు సరేనండి, మనం అనుకున్న అసలు స్వామీజీ ఎక్కడ? పాల్డ్ గడ్డు రేపు దిగబోయే స్వామీజీ వీడే. కాకపోతే మనం చేసే లుచ్చా పనులుగా మహత్తులున్న మహర్షులు దిగొస్తారా? ఈయన సీక్రెట్ గా ఓ చోట పెడతాం, భోజనం పెడతాం, మందు ఇస్తాం, నెలకి 500 ఇస్తాం, స్వామీజీగా యాక్షన్ చేయమంటాం. కానీ వీడే స్వామీజీ అంటే జనం నమ్ముతారా? నమ్మరు, సత్తే నమ్మరు. పైగా చావగొట్టేసి ఏ చెట్టుకో ఏడగట్టేస్తారు. కానీ నాకు పద్ధతి ఉంది. మరి ఇది గెటప్ మారుస్తాం, స్వామీజీ గెటప్ ఇస్తాం, గడ్డం వేసం, కాషాయ వస్త్రాలు, కమండలం ఇవన్నీ ఉంటాయి. పైగా భాష మారుస్తాం, గాలిలోంచి విభూది శివలింగాలు అవి ట్రిక్కులు చేసి ఇచ్చే పద్ధతులు అన్ని నేర్పి అప్పుడు జనం మీద వదులుతాం. సరే,
బసవడు అయ్యా ఈ ఏళ్ళ నుంచి నీ పేరు చిత్ర చిత్ర విచిత్ర దాక్షిణ్య భావ చిత్ సచ్చిదానంద స్వాముల వారు. ఈ పేరు నా నోరు తిరగదే. నీ నోరెందుకు రా తిరగడం? జనం ఆ పేరుతో నిన్ను ముద్దుగా పిలుచుకుంటారు. ఆ మాత్రం పొడుగు గాంభీర్యం పేరులో లేకపోతే పవర్ఫుల్ గా ఉండదు, మరి విలువ ఉండదు. ఇప్పుడు కేడి సోదరా, నువ్వు బాగా ఒళ్ళు దగ్గరెట్టుకుని సావులర్లా నటించాలి. పాత అలవాటు కొద్దీ వచ్చిన వాళ్ళు జేబులు తడిపేవా ఒళ్ళు ఎరగొట్టేస్తాను. తర్వాత ఇవాళ గాడి వాడిని పిలిపిస్తాను. ఓ 2 రోజుల పాటు ఆ ట్రిక్కులు బొక్కులు అవన్నీ ప్రాక్టీస్ చేయి. ఎర్రా అట్టే కదరా. నమస్తే అండి. నమస్తే. మీరా? క్షమించండి, ఆ రోజు నిజం తెలియకుండా ఏవేవో మాట్లాడాను. పర్వాలేదండి, మీకే కాదు ఈ ఊళ్ళో చాలా మందికి కూడా దొంగపోతారని తెలియదండి. అదంతా మర్చిపోండి. మీరు రోజు గుడికి వస్తుంటారా? వస్తుంటానండి, దేవతను దర్శించుకోవడం కోసం. అదేంటండి, దేవుడి గుడికి వచ్చి దేవత దర్శనం అంటారేంటి? నేను దేవుడితో పాటు దేవతను కూడా చూసుకుంటానండి. అవునండి, మీరు డాన్స్ స్కూల్లో పనిచేస్తున్నారట? అవునండి. ఆహా ఆహా, నాకు చాలా ఆనందంగా ఉందండి. 64 కళలోనూ నృత్య కళ అంటే నేను పడి తెస్తానండి. ఆ కళన్నా ఆ కళాకారులన్నా నేను ప్రాణాలు విడుస్తానండి. ఏమండి, మీరేం చేస్తుంటారు? దైవ చింతనతో కాలం గడుపుతూ ఉండేవాడిని. ఈ మధ్య దేవి ఉపాసన, సౌందర్యారాధన మొదలు పెట్టానండి. అంటే అందాన్ని ఆరాధించండి. నేను వెళ్ళొస్తానండి. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్. నమస్తే మేడం. నమస్తే. ఈవేళ చాలా బాగున్నారు మేడం. అదేమిటమ్మా, రోజు కన్నా ఇవాళ కొత్తగా కనిపిస్తున్నారు. అదా, ఇవాళ నా పుట్టినరోజు. తలకి స్నానం చేసి కొత్త చీర కట్టుకున్నాను అంతే. హ్యాపీ బర్త్డే టు యు, హ్యాపీ బర్త్డే టు యు, హ్యాపీ బర్త్డే టు యు, హ్యాపీ బర్త్డే టు యు. లలిత గారు, ఏమండి? లలిత గారు, ఏంటండి మీరు లోపల లేరా? ఏమిటి ఇలా వచ్చారు? పసిపాపని పలకరించాలని. ఎవరా పసిపాప? ఈ రోజే పుట్టిన ఈ పసిపాపని. ఈ రోజు నా పుట్టినరోజని మీకెలా తెలుసండి? తెలిసేదే ఉందండి. ఉదయం నుంచి లోకమంతా ఏదో కొత్త అందాలతో కలకలాడిపోతుంది. ఖచ్చితంగా ఈ రోజు ఏదో గొప్ప అందం పుట్టినరోజు అయి ఉండాలనిపించింది. నాకు తెలిసిన ఒకే ఒక గొప్ప అందం మీరే కనుక మీ పొగడుతులు బాగా వచ్చా మీకు? ఇవి పొగడతలు కాదండి, మంచి నిజాలు. ఏమండి, మీ పుట్టినరోజు కానుకగా కంచి నుంచి ప్రత్యేకంగా తెప్పించారండి. కంచి పట్టు చీర. ఇది మీరు కట్టుకున్నారంటే గొప్ప అందంగా కనిపిస్తారండి. అలాగే నవ్వుతుంది. అలాగే అలాగే. హర హర మహాదేవ శంభూ. వరణి ఇది పడతలేదే. హర హర మహాదేవ శంభూ శంకర. ఎలా బాసవడు, రేపే నీ డ్రామాకి తెరదీసి రోజు. మరి ఎలా యాక్టింగ్ చేస్తావు? సంసిద్ధముగానుంటిని భక్త. అమ్మని భాష బాగానే గుప్పించున్నావురా. ఒరే, ఆ గడ్డం మీసం మీద పుట్టుబిడి ఏంట్రా? కొడితే గంజాయి కొట్టాలి. ఇలా నెరిసిపడింది అనుకో మొత్తం ముఖం అంతా మసైపోద్ది. స్వామి చీచి దాబా చీచి, దేవుడు వెలిశాక అక్కడ నువ్వేం చెయ్యాలో చెక్క కూడా వెళ్ళు, తెలుసుకో. నీ పేరు స్వామి చీచి దాబా చీచి. నాకు మందు కొట్టాలని చెప్పుచ్చు కొడతాను. నువ్వు స్వామి చీచి దాబా చీచి. చిచి దాబా చిచి 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 దాబా చిచి. పూలరథం. ఓం హర హర మహాదేవ్. ఓం హర హర మహాదేవ్. ఓం నమ శివాయ. హర హర మహాదేవ. శంభో శంకర. శంభో శంకర. శంభో శంకర. శంభో శంకర.
శంభో శంకర భక్త ఈ గంగా జలమును ఇచ్చట ఈశ్వర పరమేశ్వర మహేశ్వర శంభో శంకర ఓం హర హర మహాదేవ్ 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 ఈశ్వర పరమేశ్వర నన్ను రక్షించు స్వామి నన్ను రక్షించు తండ్రి స్వామి స్వామి పాహిమాం పాహిమాం పాపులు పెరిగిపోయి అన్యాయం అక్రమం ఎక్కువైపోయినప్పుడు ఈ ప్రజలందరినీ భక్తి మార్గంలో నడిపించడానికి నేనిక్కడ లింగ రూపంలో ఉద్భవించాను. ఈ సంగతి నిన్న కలలో చెప్పారు కదా స్వామి. ఇక్కడ నాకు ఒక ఆలయాన్ని నిర్మించి నిరంతరం పూజలు జరిపే బాధ్యత నీ మీదే ఉంచుతున్నాను రా. మహాప్రసాదం స్వామి. చెప్పండి. నా శిష్య పరమాణు అయిన చీచీ దాబా చీచీని నా ప్రతినిధిగా నియమిస్తున్నాను రా. అలాగే స్వామి. చెప్పండి. నాకు ఆగ్రహాన్ని కలిగించక నేను చెప్పినట్టు నడుచుకో, లేదా ఇప్పుడే ఇక్కడే కలియుగాంతాన్ని. వద్దు స్వామి వద్దు స్వామి, శాంతించండి స్వామి శాంతించండి స్వామి శాంతించండి. శాంతించు స్వామి శాంతించు. చేసింది చాలుగా నీకు ఆపరా నా కొడక. చెప్తాం. జగన్నాథ చెప్పండి. ఇప్పుడు ఏం జరిగింది నాయన? మేమేమి చేయాలో తమ చేత మహేశ్వర్లు చెప్పించారు. తమని ఇక్కడే ఉండమని వారి సెలవు. అంతయు ఈశ్వరేచ్ఛ. మహాప్రసాదం మహాప్రసాదం. మహాజనులారా, మన పూర్వజన్మ సుకృతం వల్ల ఈశ్వరోదయాన్ని కళ్ళారా చూశాం. స్వామివారి కోరిక మీద ఇక్కడే మనం ఒక ఆలయాన్ని నిర్మించి దాన్ని ఒక పవిత్ర యాత్రా స్థలంగా మార్చుకోవాలి. అందుకు డబ్బు కావాలి. దానికి మనం యథాశక్తి చందాలు ఇవ్వాలి. సంతోషం సంతోషం. సమయానికి దగ్గర డబ్బులు లేవని ఏమీ సందేహించకండి. మనస్సులో ఉన్న అంకేమిటో చెప్పండి, మా కేశవుడు వచ్చి వసూలు చేసుకుంటాడు. స్వామివారికి నా చందా 5,000 సమర్పించుకుంటున్నాను. స్వామివారి పేరు నేను 5 ఎకరాల మాగాణి రాస్తున్నాను. నేను 500 సమర్పించుకుంటున్నాను. సోదరి మొల్లారా, మీరు కూడా భక్తులే. శంభో శంకర శంభో శంభో శంకర శంకర. ఇంతకు ఆ లింగం భూమిలోంచి ఎలా బయటకు వచ్చింది? అయ్యో అవ్వయా, చాలా పెద్ద టెక్నిక్. ఓ పెద్ద మండిలో బాగా శనగలు పోసి పైన నీళ్లేసి దాని మీద విగ్రహాన్ని పెట్టి భూమిలో పెట్టేస్తాం. ఈ శనగలు నాని ఉబ్బి అలాగ విగ్రహం పైకి లేచి భూమిని పొడుచుకుని పైకి వచ్చేస్తాం. అలా వచ్చిందా లేదా? కొంచెం మంది వేసుకో, మంచి ఐడియాలు అవుతాయి. ఉన్న దేవుళ్ళనే రాళ్ళు చాలక కొత్త రాయిని వెలిపించి దానికి దేవుడని పేరు పెట్టాడు. వేలం వేరిగా జనం వస్తున్నారు, వేలకు వేలు దోచుకుంటున్నాడు. ఇప్పుడు వాడు చేసేది మోసం అని మనం అంటే ప్రజలు మనల్ని దుర్మార్గులు అంటారు, మన మీద తిరగబడతారు. అంతేగా? అవును, కానీ తెలిసి కూడా వాడి నాటకాన్ని అలా కొనసాగనిస్తావా? కాదు, వజ్రాన్ని వజ్రంతోనే కొయ్యాలి, మోసాన్ని మోసంతోనే దెబ్బ కొట్టాలి. ఆ భక్తుడు గాడి గొంతు గడ్డం పడే ప్రసాదం పెడతాడే దేవుడు, చూస్తూ ఉండు. బంగారం శివలింగం మామూలు ఇది బంగారం శివలింగం విభూది విభూది విభూది
విభూది విభూది విభూది ఇది విభూది. మహాజనులారా, భక్తులారా, ఇప్పటికే చాలా కాలాతీతం అయ్యింది. మరి భక్తులేమో చాలా మంది కానుకలు సమర్పించవలసిన వారు క్యూలో ఉండిపోయినారు. స్వామీజీ తపస్సమాధిలోకి వెళ్ళవలసిన సమయం ఆసన్నమైంది. అంచేత రేపు ఉదయమే వచ్చి మీ కానుకలు కట్నాలు స్వామీజీకి సమర్పించుకోవాల్సిందిగా కోరుతున్నాను. రేపు ఏ కారణం చేతనైనా కానుకలు సమర్పించడం మర్చిపోవడమో అశ్రద్ధ చేయడమో జరిగితే మీ కుటుంబాలకు పాపం, కష్టం, కన్నీరు అన్నీ చుట్టుకుంటాయి. అంచేత విషయాలు మర్చిపోకుండా రేపు కానుకలు సమర్పించండి. అయితే దొరగారి కొత్త దేవుడు వ్యాపారం మంచి జోరుగా జరుగుతుందన్నమాట. మనకి ఐడియా అవ్వాలే గాని అది ఆటం బాంబులో పేరిపోద్దా బందర్ మిఠాయి. చూస్తా ఉండు. ఈ భక్త శిఖామణి ఆ స్వామీజీని అడ్డం పెట్టుకుని ఫారిన్ కంట్రీస్ తో కూడా స్మగ్లింగ్ చేసే ఐడియా అవుద్ది. సరేగాని మా డాన్స్ స్కూల్ అభివృద్ధి కోసం ఊళ్ళో చందాలు కలెక్ట్ చేస్తున్నాం. రేపు మీ దగ్గర కూడా వస్తాం. సరదాగా సరసం ఆడుకునే ఆడ సందాలు విరాళాలు అంటే ఉన్న మూడు అవుట్ అయిపోద్ది. ఆ గొడవ రేపు చూసుకుందాం. సరదాగా ఉండు. చెప్పినా ఆగలేదండి. ఏంటయ్యా, ఏం జరిగింది? వరదలేం రాకుండానే కొంపలేలా ముడిగాయి? మేము దాచుకున్న బ్లాక్ మనీ కాస్త పోయింది బాస్. ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు రైడ్ కాదు చేశారు బాస్, ఎవడో దోచుకున్నాడు. పైగా దేవుడు అనే సంతకాలతో ఈ కాగితాల నుంచి మరిపోయాడు. అవును బాస్. దేవుడు 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 దేవుడా అంటే? అవును సారు, వాడి పేరు రాజా. శేషు వాడు చెయ్యి చెయ్యి కలిపి. అంటే ఈ శేషుగాడు ఆ రాజుగాడి సాయంతో మట్టగడిసలా ఎగిరిపడుతున్నాడు అన్నమాట. ఈ దేవుడు గాడిని ఇలా చూస్తూ ఊరుకుంటే చెల్లగిపోయేటట్టున్నాడు. ఒరే చక్క, వాడెక్కడుంటే అక్కడికి రేపు ఉదయమే వెళ్ళి ఓ వార్నింగ్ ఇచ్చేస్తారా? చూసావా శేషు, వాడు మనుషులు లోకాన్నంతా దోచుకుంటుంటే నేను వాళ్ళని దోచుకొచ్చాను. ఈ విషయం ఎక్కడ చెప్పుకోలేక దొంగకు తేలుగుట్టినట్టు నోరు ముసుకుపడి ఉంటారు. వాళ్ళని ఎలా కొట్టాలో అలాగే కొట్టావు. ఈ మోసపు లోకంలో ఎలా మెలగాలో నాకంటే ఎక్కువగా నువ్వే నేర్చుకున్నావు. నన్నే మించిపోయి. రాజా అనేవాడు పూజలు మీరేనా? పోతావు సరిగా రాని, లేకపోతే తిరగలవు కాజాలు. అమ్మో, హోటల్కి వెళ్ళినప్పుడు ఎప్పుడు తింటూనే ఉంటాను కాజాలు. ముందు మీ రాజాని పిలవండి. నువ్వే పడరా మా రాజాని పిలవడానికి? అమ్మో అమ్మో, అది కూడా తెలియదు నీకు. మన ఫేసు పోజు చూస్తుంటే అనిపించడం చాలా గ్రేట్ మెన్ అని మనం భక్తుడు జగన్నాథం గారి దగ్గర నుంచి వచ్చాం. ఎందుకు? ఎందుకేమిటి, వార్నింగ్ ఇవ్వడానికి. మా దారికి అడ్డొస్తే కాళ్ళు కీళ్లే కాదు, తోటగా ప్రాణాలే. మాట పడిపోయిందరా. కాళ్ళు కీలే కాదు, టోటల్ గా ప్రాణాలు. తీయండి, అబ్బా తీయండి. ఆ హెచ్చరిక ఏదో పూర్తి చేయరా. ఆ హెచ్చరిక నాదనుకుంటున్నారా? ఆ భక్తుడి గారిది. అబ్బా తీయండి. అమ్మా, అసలు మీరివ్వాలి ఆయన హెచ్చరిక. మీరు ఇచ్చేస్తే తీసుకెళ్లి చెప్పుచ్చు కొట్టినట్టు ఆయన మొహం మీద చెప్పేస్తాను. ఎంత తోపా. రే ఆడారు సన్నాసి, నేనే స్వయంగా వచ్చి కలుస్తానని ఆ అడ్డగాడితో చెప్పరా. దేవుడు దిగుతాడు, ప్రసాదం పుచ్చుకోవడానికి సిద్ధంగా ఉండమని చెప్పు. హెచ్చరిక పంపినందుకు వడ్డీతో సహా పుచ్చుకుంటానని చెప్పు. అమ్మో, మీరు చెప్పమంటే చెప్పకుండా ఉంటానేమిటి? వస్తాను. అమ్మో, ఎంత గట్టిగా ఉందో. అమ్మో, రెండురా చేతకాని సన్యాసులు. నమస్కారం బాబు గారు. మీరు నృత్య కళాశాల ప్రధానోపాధ్యాయుని కదూ? అవును బాబు గారు. వీరు డాన్స్ నేర్పే పంతులమ్మలు. నమస్కారం అండి. జగన్నాథార్పణం. నీ నామధేయము? లలితండి. చాలా బాగుంది. ఇలారా, మీరు కూర్చోండి కూర్చోండి కూర్చో. ఇంత చిన్న వయసులోనే నాట్య కళను అభ్యసించి అది మరికొంతమంది పిల్లలకు బోధిస్తున్నావు అంటే చాలా గొప్ప విషయం. అంతా తమలాంటి పెద్దల ఆశీర్వాదం బాబు గారు.
మా నాట్య కళాశాల అభివృద్ధికి మీలాంటి పెద్దలు చందాలిచ్చి సాయం చేస్తారని వచ్చాం బాబు గారు. తప్పకుండా. నాట్యం భగవదంశమైన కళ అన్నారు. దానికి సాయపడ్డం దేవుణ్ణి పూజించినట్టే అవుతుంది. అమ్మా లలిత, బాబు గారి దగ్గర చందాలు నేను తీసుకొస్తాను. స్కూల్కి టైం అయింది, మీరందరూ వెళ్ళండి. అలాగేనండి, వస్తానండి. మీకు మరీ పైచి ఎక్కువైపోయింది. ఆ పిల్ల మీద చేయి వేసి రాసేస్తూ ఉంటే ఏమనుకుంటుంది? ఏమన్నా అనుకోనే గాని మనిషిని చూడగానే నా కొళ్ళు చెలరించిపోయింది. ఎలాగైనా కొంచెం దువ్వి మనకి రెడీ చేసి పెట్టు. ఆ పిల్ల లాంటిది కాదు, నిప్పు లాంటిది. ఇదిగో అసలు విషయం చెప్పు, నీకేమైనా గురుగా ఉందా? నాకెందుకు గుర్రు ఉంటే మటుకు చెల్లుద్దా? మంచి మాట అన్నావు. ఇదిగో నువ్వు నాకు హెల్ప్ చేయకపోతే చేయకపోయావు, బ్యాడ్ మాత్రం చేయకు. దాన్ని నా గ్యాంగ్ ద్వారా ఎలా మోయించుకురావాలో నాకు బాగా తెలుసు. ఏమండి ఏమండి, మీ పేరు లలిత? అవునండి. మీ తాత గుండెలో నొప్పి వచ్చి ఆసుపత్రిలో చేర్చారు. నిజంగానా? అవును, పరిస్థితులు ఏం బాలేవు, వెంటనే బయలుదేరి రమ్మన్నారు. పదండి. ఒక్క నిమిషం, స్కూల్లో ఒక మాట చెప్పొస్తాను, ఉండండి. ఏం భయం లేదండి, పర్వాలేదు. రండి, మీ ఇంటి దగ్గర దింపుతాను. చాలా థ్యాంక్స్ అండి. అది చెప్పాల్సింది పరాయి వాళ్ళకి. కూర్చోండి. నేను మా తాతగారు. నాకు ఊహ వచ్చినప్పటి నుంచి అన్ని మా తాతే. నమస్కారం అండి. కూర్చో బాబు. మా లలితమ్మ అంతా చెప్పింది. ప్రాణాలకు తెగించి కాపాడేవాడు. నీకు చాలా రుణపడ్డాం బాబు. లలితకి తల్లిదండ్రులు లేరా? ఆ సంగతి ఇప్పుడు ఎందుకు బాబు, అదంతా ఒక పీడకల్లాంటిది. అయితే లలితకి మీరు తప్ప ఇంకెవరూ లేరన్నమాట. నేను మాత్రం ఎంతకాలం ఉంటాను బాబు. ఈలోగా నా చిట్టి తల్లిని గుండెల్లో పెట్టి చూసుకునే ఓ మంచి మనిషి చేతుల్లో పెట్టాలని నా ఆశ. తీసుకోండి. ఏమిటి? టీ అండి. బాబు, నీకు పెద్దవాళ్ళు ఎవరున్నారు? నాకు నేనే పెద్దవాణ్ణి తాత. మరి నిన్ను చూసేవాళ్ళు ఇక ముందు ఎవరొస్తారా అని ఎదురు చూస్తున్నాను.
వెళ్ళొస్తా తాతగారు. మంచిది బాబు. వస్తానండి. ఏమండి ఏమండి? మీతో ఒక మాట చెప్పాలనుకుంటున్నాను. చెప్పండి. నన్ను అండి మీరు అని పిలవటం మానేస్తే బాగుంటుంది. ఒక షరతు మీద అయితేనే. ఏమిటిది? రేపు సాయంకాలం మనిద్దరం ప్రత్యేకంగా కలుసుకుని మీరు నేను నువ్వు నేను నేను నువ్వు నువ్వా? నువ్విక్కడికి ఎలా వచ్చావు? దేవుడు ఎలాగన్నా దిగొస్తాడు రా. వచ్చిన దాన్ని మర్యాదగా బయటకు వెళ్ళు, లేదా ఫోన్ చేసి పోలీసు గీను అన్నావంటే ప్రసాదం పెట్టేయగలను. జాగ్రత్త. ఏరా భక్త, బెడ్ ఖాళీగా ఉందని బెంగ పడుతున్నావా? పోనీ పక్కలో ఈ కత్తుంచుతాను, పడుకుంటావా? ఏరా, నాకు వార్నింగులు హెచ్చరికలు పంపుతావా? నువ్వు పాపాలు పాడు పనులు చేస్తూ నాకు జాగ్రత్తలు చెబుతావరా? జగన్నాథం, ఇక నుంచి అనుక్షణం నీ కడ్డు తగులుతూ నీ చావు నువ్వే కోరుకున్నట్టు చేస్తాను రా. బాబు, నన్నేం చేయకు. నిన్నేమి చేయను. నీ పార్ట్నర్స్ చేసినట్టే నిన్ను నిలువు దోపిడీ చేస్తాను రా. నల్ల డబ్బు ఎక్కడుందో తీ. నల్ల డబ్బా? ఆ మాటే నేను వినలేదే. వినలేదా? చెవులు కోసేస్తే విన్నట్టు ఒప్పుకుంటావరా? నా చెవులు నేను చేయకు, ఇస్తాను. పద. ఆ పైదేమిటి? అది మాత్రం డబ్బు కాదు, బంగారం. నా చేతులతోనా? డబ్బు దాచుకున్న వాడెవ్వడికి రాకూడదు ఈ దుస్థితి. ఇప్పుడు డబ్బిచ్చి రేపు దెబ్బతీయాలని ప్రయత్నించావు, నిన్ను బొంజుతో కైలాసం పంపిస్తాను. జాగ్రత్త. మీ పేరు చెప్పి సంపాదించుకున్నాను, మీ దంపతులు ఇద్దరు దగ్గరుండి అప్ప చెప్పేసి నా కుటుంబాన్ని చెల్లాచెదురు చేసి నన్ను ఈ స్థితికి తీసుకొచ్చిన వాడే. చాలా కాలం క్రితం నేను టాక్సీ డ్రైవర్గా పనిచేసేవాడిని. నాకు లక్షణమైన భార్య, బంగారు బొమ్మ లాంటి బిడ్డ ఉండేవారు. ఒకనాడు గుడి దగ్గర ఎవరినో నా టాక్సీలో దించుకుండగా ఒక వ్యక్తితో నవ్వుతూ మాట్లాడుతున్న నా భార్యని, మరొక రోజు నేను ఇంటికి వచ్చేసరికి ఆ వ్యక్తి మా ఇంట్లోంచి బయటికి వచ్చి కారులో బయలుదేరటం చూశాను. అర్థం కాక లోపలికి వెళ్ళిన నేను ఖరీదైన చీర పట్టుకుని ఉన్న నా భార్యను చూశాను. వచ్చారా? చాలా చిత్రమైన వ్యక్తి అండి ఆ జగన్నాథం గారు. ఇవాళ పోయిన చెల్లెలు పుట్టినరోజట. పసుపు కుంకుమ పట్టు చీర తీసుకొచ్చారు. నాకు వద్దండి అంటే వినరే. ఆఖరికి జాలేసి తీసుకున్నానండి. బాగుంది కదండి ఈ చీర? పార్వతి మాటలు పూర్తిగా నమ్మలేకపోయాను. ఆ తర్వాత ఒకనాడు నా టాక్సీలో ఆ జగన్నాథం మరొక ఆడది ఎక్కారు. తాగి ఉన్న జగన్నాథం గారి మాటలు విన్నాను. ఈ మధ్య గుళ్ళో ఒక కొత్త పెట్టను పెట్టాను. చచ్చిపోయిన చెల్లెల్ని నీలో చూసుకుంటున్నాను అని మొగుడితో చెప్పమన్నాను. పైగా డబ్బాసి కూడా పెట్టాను కదా, బాగా సర్దా పడిపోయింది. ఆల్రెడీ ఓ చీర కొని ఇచ్చేశాను. రేపో ఎల్లుండో మొగుడికి మస్కా కొట్టేసి మన ఒళ్ళో వాలిపోద్ది. నా అనుమానం నిజమైంది. కట్టుకున్న నన్ను డబ్బు కోసం మోసం చేసింది పార్వతి. ఇంటికి వెళ్ళిన నాకు తలుపుకు తాళం కనిపించింది. బిడ్డను తీసుకుని తన తండ్రితో ఒక పెద్ద కారులో బయలుదేరింది పార్వతి అని పక్కింటి వాళ్ళు చెప్పారు. ఆ జగన్నాథం గారి ఇంటికి అని అర్థం చేసుకున్న నేను ఆ నీచుణ్ణి, ఆ పతితను నరికి పారేయాలని నిర్ణయించుకొని వాడింటికి వెళ్ళాను. ఒరేయ్, డబ్బాస్ చూపించి నా భార్యను వల్ల వేసుకుంటావా? దాన్ని నిన్ను ముక్కలు ముక్కలు నరికేస్తాను. ఎక్కడది? ఎక్కడుంటుంది? నా పడగదిలో ఉంటుంది. నిన్ను నీ దరిద్ర కొట్టి మొహాన్ని చూడదంట, నాతోనే ఉంటదట. నిన్ను వెళ్ళమని. ఒరేయ్, నిన్ను
నిన్న కాల్ తీసేసి ఊరవతల మారేంద్రా. కొన ప్రాణంతో కాలుపోగొట్టుకుని నేను బ్రతికి బయటపడ్డాను. కొంతకాలం దేశ దిమ్మరినై తిరిగాను. తిరిగి వచ్చిన నేను ఆవేశంతో వాడి మీదకి వెళ్ళబోగా చేయని హత్యలో నన్ను ఇరికించి వాడి పలుకుబడినంత ఉపయోగించి జైలుకు పంపించాడు. భార్య వాడి వల్ల పడిపోయింది. బిడ్డను నేను పోగొట్టుకున్నాను. నా బ్రతుకులో నిప్పులు పోసి తగలబెట్టింది వాడే రాజా. అందుకే వాడిని నాశనం చేయాలి. వాడి అంతం చూడాలి. చూస్తావు శేషు, వాడు రోజు రోజుకి పతనమై సర్వనాశనం అయ్యేలా చేస్తాను. నీ పగ చల్లారుస్తాను. దానికి ప్రారంభం ఆ కొత్త దేవుడు దొంగ సాధు. భక్తులారా, మహాజనులారా, నేడు సుదినం మన స్వామీజీని దర్శించుకోవడానికి విదేశీ భక్తులు కూడా విచ్చేశారు. వారు మన మందిరానికి చందాలివ్వడానికి ఎంతో ఉత్సాహపడుతున్నారు. స్వామీజీకి ఫారిన్ ఫ్రెండ్స్, చీచీ దాబా చీచీ స్వామీజీ, ఏ గ్రేట్ మహిమా ఫెలో, గాడ్ సెంట్ ఫెలో. చీచీ దాబా చీచీ స్వామీజీ, తమరు దైవంతో సంభాషించగల శక్తివంతులనిన్ని, కుంకుమ విభూతులు సృష్టించి ఇయ్యగల మహామహిమాన్వితులనిన్ని, తపోనిష్టా గరిష్ఠులనిన్ని విని కని తరించాలని విదేశీ భక్తులు కూడా విచ్చేశారు. ఆశీర్వదించండి. నాకు ఈశ్వరుని దగ్గర నుంచి పిలుపు వచ్చుచున్నది. ఏమిటి స్వామి, నీ భక్తుడనైన నాకు ఏమిటి నీ సెలవు? దగ్గరగా సెలవేమో స్వామి, వినిపించటలేదు. అమ్మ నిన్ను తగలయ్యా, డైరెక్ట్ గా దేవుడితో టాకింగులు కూడా. చిన్మయానంద లీల తన్మయానంద డోల, చిన్మయానంద లీల తన్మయానంద డోల, చిన్మయానంద లీల తన్మయానంద డోల, చిన్మయానంద లీల తన్మయానంద డోల. What's this? I gave hot Indian currency for diamonds. Look, ashes. I told, but don't know this happens. You cheat. No one cheat niga, chat niga da babu. Everything reverse. Enemy got planned bad. You told me that this man is our friend. Right, cheppanu, but everything reverse. This time I give you real diamonds. Believe. That's all right. Otherwise I will shoot you. All right, you shoot, do. Come on. గొప్ప అవమానం జరిగిపోయింది. ఇంకా నయం ఆ దేవుడి దయ వల్ల సొంత కొంపలో సీక్రెట్ గా జరిగింది. ఇదే పబ్లిక్ గా జరిగితే ప్రాణాలు తీసేసుకోవాల్సి వచ్చును. ఇంతకీ ఆ బసవడగాడు ఎక్కడ చచ్చాడు రా? అడుగో వస్తున్నాడు. నీ యాస వేసుకుని ఆడు ఎలాగొచ్చాడు? ఒకసారి జనం ముందుకు వెళ్తే 5-6 గంటల దాకా మళ్ళీ దమ్ము కొట్టే ఛాన్స్ ఉండదని ఆ వెనక మళ్ళీ చెట్టు సాటుకి వెళ్ళి దమ్ము కొడుతున్నా. ఆడెవడు దొంగ నా కొడుకు వెనకాలుగా మీద పడి నన్ను సావు చేత కొట్టి స్పృహ పెట్టాడు చేసి పారిపోయాడు. ఇప్పుడే మెలకు వచ్చింది. అమ్మా నీ పక్కన దమ్ము కావాల్సి వచ్చిందిరా. నువ్వు ఒక జైల్లో నేను ఉరిది చేస్తే తత్వం చెప్తుంటా. నీ బదులు ఇంకొకటి పెట్టుకున్నావు. నీ వల్ల నేను సర్వీద నేను కొడితే ప్రయోజనం ఉంటుంది. చెప్పు నిన్నే కొడతాను. మనం ఇన్ని విధాల సన్యాసులం అయిపోవడానికి ఆ దేవుడిగాడే కారణం. ఆడు క్షణక్షణం కరెంటు వైర్లా షాక్ ఇచ్చేస్తున్నాడు.
నమస్కారం అండి. ఏమిటమ్మా విశేషం? ఇవాళ మీ తాతను కూడా వెంట తీసుకొచ్చావు? నేను తీసుకురావడం కాదు పూజారి గారు, తనే వస్తారని పట్టుపట్టాడు. అవును పూజారి బాబు, చాలా ఏళ్లుగా నా మనసులో ఒక కోరిక ఉంది. ఆ కోరిక తీరితే మా లలితమ్మతో వచ్చి దేవుడి దర్శనం చేసుకుంటానని మొక్కున్నాను. ఏమిటంత అపురూపమైన కోరిక రంగయ్య గారు? ఏముంది పూజారి బాబు, ఆరిపోయే దీపంలాగా ఉన్న నాకు ఒకే ఒక్క కోరిక, మా లలితమ్మను ఓ అయ్య చేతుల్లో పెట్టాలని. అంటే ఈ బంగారు బొమ్మకు ఒక తోడు చూశారన్నమాట. ముసలివాణ్ణని నన్ను ఇబ్బంది పెట్టక తనే చూసుకుంది బాబు. పేరు రాజా. రాజా లాంటి అబ్బాయి, అమ్మా నాన్న ఎవ్వరూ లేనివాడు. చాలా సంతోషం అమ్మా. ఆ రాజా నాకు బాగా తెలిసిన వాడే. మీరిద్దరూ అన్యోన్యంగా చిరకాలం వర్ధిల్లాలి. పెద్దవారు, మీ మాట ప్రకారం జరిగితే నాకు అంతకంటే కావలసిందేముంది? నా మాటకేముంది రంగయ్య గారు, అంతా వేణుగోపాల స్వామి కరుణా కటాక్షం. వెరీ వెరీ హ్యాపీ మీటింగ్ బాబు కృష్ణో గారు. హోటల్ కంఫర్టా? నువ్వు ఫినిష్ చేసేస్తే మీ రాను పోను ఖర్చులు 2 and 4 ఎక్స్పెన్సెస్ కాక 1 కాదు 2 lakhs ఇస్తాను. అయ్యి బాబు, అన్ని తెలిసే పిలిపించానయ్యా కృష్ణో బాబు గారు. ఇప్పుడు నువ్వు దొంగ ఫైట్ చెయ్యవు, గ్రూపు లేకుండా సింగిల్ గా ముఖాముఖి ఫేస్ టు ఫేస్ ఫైట్ చేసి ఫినిష్ చేసేస్తావు. ఆ ఫినిష్ చేసినందుకు మేము మనీ ఇవ్వకపోతే మమ్మల్ని కూడా ఫినిష్ చేసేస్తావు. ఓకే? ఇక్కడికి దూరంగా డిస్టెన్స్ హిల్, ఆడక్కడికి వచ్చి అరేంజ్మెంట్ ఐడు, యు ఫినిష్. ఆ మర్డర్లో మై సెల్ఫ్ కనెక్షన్ ఎక్కడ డోంట్ టెల్ ఎనీబడి సీక్రెట్. డోంట్ ఫర్గెట్. Don't forget. ఎక్కడి నుంచో వచ్చి ఇన్నాళ్ళు నాతో ఉన్న నా వాణ్ణి చంపి నాకు వార్నింగ్ పంపుతావరా? వస్తున్నాను రా. ఈ పెబ్బులని రెచ్చగొట్టావు, ఫలితం అనుభవిస్తా. ఈడు రౌడీ లుచ్చా లోఫరు అని ఆ పిల్లకి తెలీదా? తెలీదనుకుంటాను. శభాష్. చెక్కు చెదర్ని ఉక్కు పిండం లాంటి ఆ నా యాల మనస్సు మీద దెబ్బ కొట్టాలి. చూడు, నువ్వు ఆ లలితతో
ఈడు ఆడపిల్లలంటే రెచ్చిపోయి వెనకాల పడే ఊర కుక్క అని బాగా ఎక్కించే దాంతో ఆ పిల్లకి ఈడంటే అసహ్యం వేస్తుంది, ఎదురు పడితే ఉమ్మేస్తుంది. పంచదార చిలకలాంటి ఆ పిల్లకు దూరం అయిపోయినందుకు ఈయన అయాల పిచ్చెత్తిపోయి రోడ్లమ్మడి తిరుగుతాడు. ఈడి బాధల్లో ఉండగా మనం చెలరేగిపోతాం. ఆపండి, తెలిసి తెలియకుండా అతని గురించి మాట్లాడకండి. ఒకరి గురించి చెడుగా చెప్పడం వల్ల నాకు ఒరిగింది ఏమిటమ్మా? నువ్వు ప్రేమించిన వాడిని పెళ్లి చేసుకుని చల్లగా కాపురం చెయ్యాలనేదే నా కోరిక. కానీ ఆ రాజా భర్తగా ఏ ఆడదానికి తగినవాడు కాదమ్మా. అవునమ్మా, జగన్నాథం లాంటి పెద్దవాళ్ళు నీ మీద ఉన్న అభిమానం కొద్దీ నువ్వు అతని వలలో పడుతున్నావని తెలిసి హెచ్చరించమని నాతో చెప్పారు. లేదు, రాజా అలాంటి మనిషి అంటే నేను నమ్మలేను. కళ్ళారా చూసాకే నమ్ముదువు గాని ఊరి చివర తోటలోకి వెళ్లి చూడు, అతని అసలు స్వరూపం బయటపడుతుంది. ఏమిటమ్మా చీకట్లో ఒంటరిగా కూర్చుని ఆలోచిస్తున్నావు? ఇక ముందు నేను ఒంటరిదాన్నే తాత. అదేమిటమ్మా, తోడుగా వచ్చే మనిషి జోడుగా కలవబోతుంటే? తాత, ఆలయంలో ఉన్నది దైవం అని నమ్మాను. తీరా ఆరాధించడానికి దగ్గరికెళితే అది దెయ్యమని తెలిసింది. ఏమిటమ్మా, ఏమి నువ్వు మాట్లాడేది? నేను నమ్మిన రాజా. రాజా ఏమిటమ్మా? రాజా మంచివాడు కదా, చెప్పమ్మా. ఎలా చెప్పను తాత? అతని నీడలో హాయిగా ఉండాలనుకున్నా నేను. అతనే నిప్పులు కురిపించి నా కలలన్నీ కాలిపోయేటట్టు చేశాడని ఎలా చెప్పను? పువ్వులా కనిపించే అతను పాపానికి ప్రతిరూపమని ఎలా చెప్పను తాత? కాలు జారక ముందే అది అగాధమని, కాటు వేయక ముందే అది పామని తెలుసుకోవడం మన అదృష్టం. పోనీ అతని కంటే లక్షణమైన మనిషిని తీసుకొచ్చి నీకు. వద్దు తాత, నేను చెప్పానుగా నేను ఒంటరి దాన్ని. అదేమిటమ్మా, అతను దుష్టుడైతే నువ్వెందుకు పెళ్లి చేసుకోకుండా ఉండాలి? తాత, జరిగిన క్షణాన్ని, రాలిన కన్నీటిని తిరిగి తీసుకోవడం ఎలా వీలు కాదో అలాగే ఇచ్చిన మనసును కూడా తిరిగి తెచ్చుకోలేవు. ఒకసారి ప్రేమించిన తర్వాత ఆ ప్రేమను మర్చిపోయి మరొకరిని ప్రేమించడం ఆడదానికి అసాధ్యం తాత, అసాధ్యం. లలిత, లలిత లేదు, నువ్వు వెళ్ళొచ్చు. లలిత, ఏమిటి తమాషాగా మాట్లాడుతున్నావు? నీతో మాట్లాడడానికి అసహ్యంగా ఉంది, పైగా తమాషా కూడానా? నీ లలిత నిన్ననే చచ్చిపోయింది. ఏమిటా మాటలు? మర్చిపోయిందా? కాదు, నిజం తెలిసాక మనసే చచ్చిపోయింది కనుకొనే ఈ లలిత జీవత్వం అయింది. ఎందుకు ఇలా మాట్లాడుతున్నావు లలిత? నిన్నెంతగానో ప్రేమించిన నన్ను. ప్రేమ కప్పను కావాలనుకుంటుంది పావు, అది ప్రేమేనా? ఈగ తన గూట్లోనికి రావాలనుకుంటుంది సాలీడు, అది ప్రేమేనా? ప్రేమ అంటే అదే అయితే నీకు నా మీద చాలా గొప్ప ప్రేమ ఉంది. నా ప్రేమను అనుమానిస్తున్నావా? అవును, నీ కారణంగా లోకంలో మగవాడి ప్రేమని అనుమానిస్తున్నాను. అంత తప్పు నేనేం చేశానని? వేటాడటం అలవాటైన వాడికి ఒక ప్రాణిని గాయపరచడం, చంపడం నేరంగా అనిపించదు, న్యాయంగా ఉంటుంది. తప్పుగా అనిపించదు, చాలా గొప్పగా ఉంటుంది. కానీ వేటగాడు కూడా ఏ లేడి పిల్లను ప్రేమించి తనతో ఉంచుకోవాలని ఆశపడొచ్చుగా? ఆశ తీరిన రోజున దాని బ్రతుకు నార్పేయవచ్చు. అంటే నేను నిన్ను మోసం చేస్తాను అనుకుంటున్నావా? ఇప్పటికీ మోసం చేశామని అంటున్నాను. రౌడిజంతోనూ దుర్మార్గంతోనూ నన్ను సొంతం చేసుకోవడం కుదరదని మంచివాడిగా, మహానుభావుడిగా నటించడం ఆరంభించు. గొర్రె కసాయి వాడిని నమ్మినట్టు నేను నిన్ను నమ్మాను. పువ్వు నలిపేసినట్టు ఆడదాన్ని వాడి విసిరేసే నీచులువని ఇప్పుడే తెలుసుకున్నాను. నిన్ను ప్రేమించినందుకు నన్ను నేనే అసహించుకుంటున్నాను. ఇక ముందు ఎప్పుడు నీ మొహం నాకు చూపించుకో. లలిత, నువ్వు నాకు కావాలి. నువ్వు కావాలనుకున్న ప్రతిదీ నీ దవడానికి నువ్వేం దేవుడు కావు, కనీసం మనిషి కూడా కావు. జీవితంలో ఏనాడు ఎవరి చేత ఏ మాట పడని నన్ను నోటుకొచ్చిన మాట్లాడత ఎదిరించి సాధిస్తారని అలాంటోళ్ళు. అది నాదయ్యే వరకు నిద్రపోను. రాజా, దీనికింత మదన పడిపోతావెందుకు? దాన్ని డబ్బుతో దారిలో పెట్టు. చూడు రాజా, కట్నం పేరుతో చదువుకున్న మగవాళ్ళు, కన్యాశుల్కం పేరుతో అందమైన ఆడవాళ్ళు డబ్బు కమ్ముడు పోయారు, అమ్ముడు పోతున్నారు, పోతారు. అంటే ఏముంది?
దానికో తాతున్నాడన్నావుగా, డబ్బు తీసుకెళ్లి వాడు మొహాన కొట్టు, మిగతా విషయాలను వాడే చూసుకుంటాడు. ఏమిటిది? డబ్బు. ఎందుకు? ఇన్నేళ్లుగా ఈ లోకంలో బతుకుతున్నావు, డబ్బు ఎందుకో కూడా తెలీదా? నాకెందుకు ఇస్తున్నావు? నీ మనవరాలు నాకు కావాలి, అందుకు. మా అమ్మాయికి నువ్వంటే ఇష్టం లేదు, ఇష్టపడేట్టు నువ్వు మార్చాలి, అందుకే ఈ డబ్బు. నేను ఆ పిల్లకి తాతను, డబ్బు కోసం తాచే దాహన్నగాను. బాగా బుద్ధి చెప్పాక సిగ్గు లేక ఇంకా ఎందుకు నిలబడ్డాడో కనుక్కో. తనకి తన డబ్బుకి ఈ ఇంటి ఆవరణలోని పిడికలు మట్టుకున్న విలువ కూడా లేదని తెలుసుకోమను. మానవ అభిమానం ఉన్న మనిషి అయితే మళ్ళీ ఇక్కడికి రావద్దని చెప్పు. లలిత, అహంకారాన్ని రెచ్చగొట్టిన ఆడదాన్ని మగవాడు సాధించి తీరుతాడు. నేను ఇక్కడికి రాను, నువ్వు మాత్రం నా కాళ్ళ దగ్గర పడి తీరుతావు, గుర్తుంచుకో. ఆగు, ఇదిగో నీ పాపం, నీతోనే పట్టుకో. నీ సలహా వల్ల నాకు చచ్చేంత అవమానం జరిగింది. నీ భార్యలాగే ప్రతి ఆడది డబ్బుకు దాసం అనుకుంటుందని నీ తెలివి తక్కువతనం వల్ల నేను తలంచుకోవాల్సి వచ్చింది. డబ్బుకు లొంగలేదా? అయితే డబ్బుకే కాదు, అది దేనికి లొంగదనిపిస్తుంది. డబ్బు పడేస్తే మన వెంటబడే ఆడవాళ్ళు ఉండగా నువ్వు ఆ ఒక్కదాని కోసం కలవరబట్టం తెలివి తక్కువతనం. నా మాట విని దాన్ని మర్చిపో. వదలండి, వదలండి. చేతికి చిక్కిన దాన్ని వదిలేంతటి మూర్ఖుని కాను. ఏ అండ చూసుకుని మా రాజా ఎదిరించావే? ఇప్పుడు నీకు వదలండి. ఏమండి, నా తండ్రి లాంటి వారండి, నా బ్రతుకు నాశనం చేయకండి. తండ్రి అన్న అనే అర్థం లేని పదాలతో లొంగ తీసుకోవాలనుకుంటావా? వదలండి, దయచేసి వదలండి. మీకు పుణ్యం ఉంటుందో వదలండి, వదలండి. నన్ను వదలండి, నన్ను వదలండి. నిన్ను మా రాజా నలిపేసి నేను రాసేయాలి. రాజా, కోరిన దాన్ని తనివి తీరా అనుభవించు. అహంభావంతో ఉన్న ఆడదాన్ని పంతానికైనా ఓడిస్తాడు మగవాడు. ఇప్పుడు నువ్వు వచ్చి ఎక్కడ పడ్డావో తెలుసా? నా కాళ్ళ దగ్గర. ఇప్పటికైనా మర్యాదగా ఒప్పుకో. ఎదురు తిరిగావో బలవంతానైనా నిన్ను నా దాన్ని చేసుకుంటాను. అనుకున్న దాన్ని అందుకోవడం, కోరుకున్న దాన్ని సొంతం చేసుకోవడం ఈ రాజాకు అలవాటు. బలవంతాన నన్ను బంధించి తెచ్చి నువ్వు సాధించానని అంటం వింటే నాకు జాలేస్తుంది. నా మనసుని, నా శరీరాన్ని నీకు అర్పించడానికే నిన్ను నేను ప్రేమించాను. శాశ్వతంగా నీ దాన్ని అవ్వాలనుకున్నాను. అటువంటిది క్షణిక సుఖం కోసం నన్ను పట్టి తెప్పించి సాధించానని గర్వపడుతుంటే జాలేస్తుంది. రాజా, ఈ రోజు నేను నష్టపోయేది ఏమీ లేదు. ఎందుకంటే నిన్ను ప్రేమించిన రోజునే నేను మోసపోయి నా మనసును పోగొట్టుకున్నాను. నన్ను బలవంతంగా అనుభవించడం వల్ల నువ్వు పొందే ఆనందం కంటే పోగొట్టుకున్న నా ప్రేమ, మమత, అనురాగం ఎక్కువ విలువైనవి. ఆడది తన జీవితంలో ప్రేమించేది ఇద్దరిని. తన మనసుని, తనువుని, జీవితాన్ని పంచుకునే మగవాణ్ణి, తన రక్తం పంచుకు పుట్టే కన్నబిడ్డని. కన్నబిడ్డగా తల్లిని పోగొట్టుకుని ఒక ప్రేమని ఏనాడో పోగొట్టుకున్నావు. మగవాడిగా నన్ను మోసం చేసి మరొక ప్రేమని ఈనాడు దూరం చేసుకుంటున్నావు. అమ్మ ప్రేమకి, నమ్మిన ఆడదాని ప్రేమకి నోచుకోలేని నువ్వు దురదృష్టవంతులకే దురదృష్టవంతుడివి. రాజా, నీకు ప్రేమ తెలీదు, మనసు తెలీదు, మమత తెలీదు. అవి తెలిసిన మనిషి అనుకుని నీకు దగ్గర కావటం నా నేరం. తల్లి తండ్రి లేక అడవిలో తిరిగే దెబ్బలని ఆప్యాయంగా దగ్గరకు తీసుకుంటే అది దెబ్బతీస్తుంది. మృగం లాంటి నువ్వు చేసే పని కూడా అది. అయినా దెబ్బతీయటం మృగం తప్పు కాదు, దానిని ప్రేమించిన వాళ్ళదే తప్పు. తప్పు నాదే కనుక శిక్ష అనుభవించి తీరాలి. అందుకే శిక్షకు సిద్ధమయ్యాను. దిక్కులేని ఆడదాననేగా నాకు అన్యాయం చేయడానికి సిద్ధపడుతున్నా. కానీ నీ తల్లి కూడా నాలాగే ఒక ఆడదని మర్చిపోకు. నీ తల్లికే ఇలాంటి దురాగతం జరుగుంటే నీకు అసలు జన్మే ఉండేది కాదు. రా, నీ ఇష్టం వచ్చినట్టు అనుభవించు. రా.
లలిత వెళ్ళు, వెళ్ళిపో, ముందుకెళ్ళి వెళ్ళిపో. అదేమిటమ్మా లలిత, కళ్యాణం దగ్గర పడుతుంటే సంతోషించాల్సింది పోయి అలా కన్నీరు పెడుతున్నావే? వేణుగోపాలస్వామి నా నుదుట కళ్యాణ తిలకం ఉండే రాత రాయలేదనుకుంటా. అపచారం అపచారం. రాజా పెళ్లి చేసుకున్నాను చెప్పాడా? లేదు, అతన్ని నేనే చేసుకోకూడదని నిర్ణయించుకున్నాను. నేనే కాదు, ఏ ఆడపిల్ల అతని భార్య ఈ దురదృష్టవంతురాలు కాకూడదు. అర్థమైందమ్మా. అందరిలాగే నువ్వు అతన్ని అపార్థం చేసుకున్నావు. బండరాయి లాంటి అతని మనసును చూసావే గాని అది అలా కావడానికి కారణం నువ్వు తెలుసుకోలేకపోయావు. పూజారి గారు, ఏమిటి మీరనేది? మరేం లేదమ్మా, అతని చిన్నతనం గురించి నువ్వు తెలుసుకుంటే అతనిలోని అసలు మనిషి నీకు తెలుస్తాడు. 15 ఏళ్ల క్రితం రాజా తల్లి యశోదమ్మ ఇదే గుళ్ళో పనిచేస్తుండేది. అప్పుడు అతని వయసు 10 ఏళ్లు. అలాంటి పరిస్థితుల్లో అతనిలోని చిన్నారి మనసు బండబారిపోయింది. దేవుడి మీద కోపం, లోకం మీద కసి ఆ పశువాని హృదయం మీద చెరగరాని ముద్ర వేశాయి. ప్రేమకు మమతకు నోచుకోలేని దురదృష్టవంతుడు. నీ సహచర్యంతోనైనా మామూలు మనిషి అవుతాడని ఎంతో ఆశించాను. రాజా ఏం చేస్తున్నాడు? ఒంటరిగా గదిలో కూర్చుని తనలో తన మదన పడుతున్నాడు. తనిలా మతిలేనివాడు కావడంతో ఆ జగన్నాథం మరీ చెలరేగిపోతున్నాడు. గుళ్ళు గోపురాలు దోచుకుంటూ అవన్నీ రాజా మీదకి నెట్టేస్తున్నాడు. వాడి ఆట కట్టించాలంటే ఆ రాజాను మళ్ళీ మామూలు మనిషిని చెయ్యాలి. నా జీవితం నాశనం కావడానికి ఒక ఆడది కారణమైతే రాజా నా పగ తీరుస్తున్న సమయంలో నా రాజా నాకు కాకుండా అడ్డుపడుతుంది మరొక ఆడది. ఆ ఆడది ఉండటానికి వీల్లేదు. అంటే దాన్ని ఈ లోకంలోంచి పంపించేస్తాను. గురు, అంత పని? ఎంత పనైనా చేస్తాను రాజాను మళ్ళీ బెబ్బులుగా మార్చడానికి. శంకర్! అవును గురు, నిన్ను మళ్ళీ మామూలు మనిషిగా చేయడానికి శేషు లలితను చంపడానికి వెళ్ళాడు. శేషు అంత పని సిద్ధపడ్డా? లలిత, లలిత, ఎవరింట్లో? ఎవరది? మావా, మావా, నన్ను గుర్తుపట్టలేదా? నేను మావా శేషుని. శేషు? అల్లుడు నువ్వా శేషు? లేదేమా, ఇన్నాళ్ళు నీ జార తెలియక ఆ పాపిష్టి దాంతో పాటు నువ్వు ఏమైపోయావని. శేషు! ఎవరినయ్యా నువ్వు పాపిష్టిది అని అంటున్నది? ఎవరిని? తెలియనట్టు అడుగుతావేంటి మావా? నిప్పు లాంటిదనుకుని ప్రేమించి పెళ్లి చేసుకున్న నాకు ద్రోహం చేసిన నీ కూతురు గురించి, డబ్బు కోసం కట్టుకున్న వాడిని వదిలేసి పరాయి వాడితో పరారైన పతిత గురించి. శేషు! నా బిడ్డ గురించి తప్పుగా మాట్లాడు. ఆ నీచుడికి లొంగిపోవడం ఇష్టం లేక ఆత్మహత్య చేసుకున్న దాని గురించి నువ్వు ఇట్లా మాట్లాడేది. ఆత్మహత్య? ఏమిటి ఏమిటి మావ నువ్వు చెప్పేది? అవునరా, ఆనాడు నువ్వు ఊళ్ళో లేనప్పుడు ఆ నీచుడు జగన్నాథం మన ఇంటికి వచ్చాడు. తన చెల్లెలి పేరు మీదుగా దాన ధర్మాలు చేస్తున్నానని, అది పార్వతి చేతుల మీదుగా జరిపించాలని బలవంతం చేశాడు. నేను పాప తోడుగా వస్తాంలే అమ్మా అని చెప్పిన తర్వాత పార్వతి ఒప్పుకుంది. ఇంటికి తీసుకువెళ్ళి నన్ను పాపను హాల్లో కూర్చోబెట్టి చాలా ఆప్యాయంగా పార్వతిని లోపలికి తీసుకువెళ్ళాడు. హఠాత్తుగా పెద్ద కేకలు వినిపించాయి. ఒక కిటికీలో నుంచి చూచిన నాకు ఆ నీచుడు పార్వతిని బలాత్కరించడం కనిపించింది. వాడిని దూరం తోస్తూ పెనగులాడుతూ పార్వతి వేరే దారి లేక బల్ల మీదున్న కత్తితో పొడుచుకుని కూలిపోయింది. అమ్మా అని పాప కేక వేసింది. కన్నబిడ్డను పోగొట్టుకుని పసిబిడ్డ మీద ప్రాణాలు నిలుపుకుని దేశ దేశాలు తిరిగి చివరికి ఇక్కడికి చేరుకున్నాను. అంటే పార్వతి తనకు లొంగిపోయిందని ఆనాడు వాడు చెప్పిన మాట అబద్ధం అన్నమాట. ఇన్నాళ్ళు ఆ పవిత్రమూర్తిని అనుమానిస్తూ ఆడవాళ్లే ద్వేషిస్తూ దిక్కుమాలిన వాడిగా బ్రతికాను. మావా, లలిత నీ కూతురే శేషు. అంటే నా కూతురు జీవితాన్ని బలవంతాన నేనే నాశనం చేయబోయానన్నమాట.
ఏ తండ్రికి ఇవ్వని శాపం నాకెందుకు ఇచ్చావు భగవంతుడా? జరిగిందేదో జరిగింది. నా బిడ్డ సుఖపట్టం కోసం నా ప్రాణాలైనా ఇస్తాను. అమ్మా లలిత, లలిత నువ్వా? ఎందుకు వచ్చావు అక్కడికి? చేసిన మీరు చాలేదనా? నేను వచ్చింది నీకు అపకారం చేయడానికి కాదమ్మా, ఉపకారం చేయడానికి. పంజాతో దెబ్బతీసే మృగం ఉపకారం చేస్తుందంటే నమ్ముతానా? ఇదో నాటకమా? అమ్మా అమ్మా, నిజం తెలుసుకోకుండా నన్ను నిందించకమ్మా. రాజా పంతంతో శివమెత్తిపోయినాడు. ఏదో ఒక విధంగా నిన్ను నాశనం చేయాలని కంకణం కట్టుకున్నాడు. నువ్వు ఇక్కడ ఉన్నంతకాలం నిన్ను వెంటాడుతూనే ఉంటాడు. ఈ ఊరు వదిలి వెంటనే వెళ్ళిపోమ్మా. అందుకు కావాల్సిన సాయం నేను చేస్తాను. మెడ పట్టుకుని నన్ను అతని గదిలోకి తోసిన నీకు నా మీద ఇంత దయ కలిగిందే? దయే కాదమ్మా, ఇది మమత. మమత? రాయి నుంచి రాగాలు పలికినట్టుగా నీ నుంచి మమత అనే మాట రావడమా? అది సరే, నీ రాగాలు కాదనుకుని నా మేలుకోరి ఇలా చెప్పడానికి నేను నీకెవరిని, నువ్వు నాకెవరిది? నేను నీతో తనకు గల బంధాన్ని చెప్పుకోవడానికి సిగ్గుపడుతున్న తను ఎవరో కాదమ్మా, నీ తండ్రి. నా తండ్రా? అవునమ్మా, నేను నీ కన్న తండ్రిని. బిడ్డను భార్యను పోగొట్టుకుని విధి చే శపించబడినవాణ్ణి. లలిత, నా మాట వినమ్మా. మనం వెంటనే ఇక్కడి నుంచి వెళ్ళిపోతాం. రామ్మా. అమ్మా, ఆ రాజాని నా మీదకి నువ్వే రెచ్చగొట్టింది. నేను లొంగపోతే నా కన్న తండ్రివైన నువ్వే అతని ఆకలికి ఆహారంగా విసిరావు. అటువంటి వాడివి హఠాత్తుగా నా మేలు కోసం పాటు పడుతున్నావు. ఎందుకని? నేను నీ కన్న కూతున్నని తెలియడం వల్ల, అంతేగా? నేను నీ రక్తం పంచుకు పుట్టానని తెలియగానే ఎక్కడ లేని మమతాభిమానాలు ముంచుకొచ్చాయా? అదే ఏ తల్లికో ఏ తండ్రికో పుట్టిన ఆడపిల్లైతే ఏమైనా పర్వాలేదు, ఎలా నాశనమైనా పర్వాలేదు. కన్న కూతురి విషయంలో తప్ప మరే ఆడదాని శీలానికి జీవితానికి విలువివ్వని నువ్వు రక్తం అవసరమున్న మనిషివేనా? చూడు, ఇంతకాలంగా తల్లి తండ్రి లేని దానిగానే బ్రతికాను. ఇక ముందు కూడా నేను ఇలాగే బ్రతుకుతాను. అంతేగాని నీలాంటి కసాయి వాడిని తండ్రి అని చెప్పుకోవడం కంటే అసలు నాకు తండ్రి లేడని చెప్పుకోవడం చాలా మంచిది. అంతేకాదు, అనాథలంటే నలుగురు జాలి చూపిస్తారు. నీలాంటి వాడు కూతుర్నంటే నన్ను అసహించుకుంటారు. నన్ను ఇలా మర్యాదగా బ్రతకని నీకు దండం పెడతాను. దయచేసి నీ కూతుర్నని మాత్రం చెప్పుకోవద్దు. అనమ్మా, అను. ఎన్నైనా అనటానికి, ఎంతగానైనా నిందించటానికి నీకు అధికారం ఉంది, హక్కు ఉంది. కానీ నాదొక్క మాట వినమ్మా. నువ్వు రాజా నుంచి దూరంగా వెళ్ళిపో. ఆడదాన్ని అనుభవించి వదిలేయనే సూత్రం మీద నేనే అతన్ని ఇంతకాలం నడిపాను. నీ విషయంలో అలాగా ప్రవర్తించాడు. నువ్వు అతని చేతుల్లో చిక్కోకముందే మనం ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం. పదమ్మా. అంతగా నువ్వు ప్రాధేయపడి చెప్తున్నావు గనక నా మనసులోని మాట కూడా చెబుతున్నాను, విను. నేను రాజాని ప్రేమిస్తున్నాను. ప్రేమ అనేది మనసుకు మంగళసూత్రం లాంటిది. ఒక మనిషితో ముడిపడ్డాక తిరిగి తెంపేయడం కుదరదు. రాజాని గురించి తెలియక ముందే నేను అతన్ని ప్రేమించాను. చెడ్డవాడని మోసగాడని తెలిసినా ప్రేమను చంపుకోలేకపోయాను. అందుకే పెళ్ళే చేసుకోకూడదని నిర్ణయించుకున్నాను. అంతేకాదు, ఈనాడే అతని గురించి చాలా విషయాలు తెలిసాయి. పులికూనకు పుట్టిన క్షణం నుంచి పాలు పోసి పెంచితే అది సాధు జంతువుగానే ఎదుగుతుంది. అలాగే పిల్లి పిల్లకు ఆదిలోనే రక్త మాంసాలు రుచి చూపితే అది బెబ్బులే అవుతుంది. పసితనంలో పరిస్థితులు, పెరిగేటప్పుడు ప్రపంచం, ఎదిగాక నీలాంటి వారి స్నేహం అతన్ని అడ్డుదారులు పట్టించి బెబ్బులిగా చేశాయి. ప్రేమ అనురాగం తెలియని రాతి మనిషిగా చేశాయి. నాకు తెలుసు, అతనిలో అతనికే తెలియని మంచి మనసుంది. అది ఏ నాటికైనా చిగురిస్తుంది. ఆ రోజు కోసమే నేను ఎదురు చూస్తూ ఉంటాను. రాజా, విన్నాను లలిత, అంతా విన్నాను. నాకే తెలియకుండా నాలో ఉన్న మనసును తెలుసుకున్నావు. పంతం పట్టి ఆవేశంతో పశువులా మారాను. అపురూపమైన నీ మనసుతో, అతి గొప్పదైన నీ వ్యక్తిత్వంతో నన్ను మార్చావు. కన్నతల్లిని పోగొట్టుకున్నాననే కసితో దారి తప్పిన నేను నీ వల్ల మళ్ళీ దారిలోకి వచ్చాను. నీ ప్రేమకు లొంగిపోయాను. నీ ముందు ఓడిపోయాను.
చెడుదారిలో తిరిగే వాళ్ళకి చెప్పుకోలేని నిజ దెబ్బలు తగులుతుంటాయి. వాటిలో అతి దారుణమైంది కన్న కూతురు చేత హీనంగా చూడబడ్డని. పార్ట్నర్, లలిత చేత నానాన్ని పిలిపించుకునే యోగ్యత నువ్వు సంపాదించాలి. ఆమెను ప్రేమించే మనిషికి ఉండాల్సిన అర్హత నేను సంపాదించాలి. రాజా, వెళ్ళిపోతున్నావా? అవును, వెళ్తున్నాను. కానీ వెళ్ళేది నీ చేయందుకునే అర్హత గల మనిషిగా మారి తిరిగి రావడానికి, తప్పుడు దారి నుంచి తప్పుకొని మంచివారిగా మారడానికి. రాజా, ఈ ప్రయత్నంలో ఎవరితోనూ గొడవపడి ఏ ప్రమాదం తెచ్చుకోగా? లేదు లలిత, నా చుట్టూ ఉన్న చెడును వదులుకోవడానికే తప్ప ఏ చెడు మీద చెయ్యెత్తడానికి కాదు నేను వెళ్ళేది. లలిత, ఇక నుంచి ఎవరితోనూ ఏ గొడవ పన్ను. నీ మీద రాజా. మీరెన్ని చెప్పినా నా మనసు మారదు. ఎవరి మీద చెయ్యెత్తని నేను ఇచ్చిన మాటను తప్పలేను. ఇక నుంచి రాజాను మర్చిపోండి. ఎవరి దారి వాళ్ళు చూసుకోండి. వెళ్ళండి. అయ్యో, అలాగుండి మనిషి అలాగైపోయావు. నువ్వు ఫుడ్కు లాటరీ కొడుతున్నావు నాకు తెలుసు. అయినా నేనేం బాధపడను. నీ భార్య బిడ్డలు కూడా లాటరీ కొడుతున్నావా? అదే నా బాధ. దీనికి కారణం ఏంటి? నువ్వు ఆ రాజుగారిని నమ్ముకుని ప్రాణాలు ఇచ్చేయడానికి సిద్ధపడ్డావు. కానీ ఆడేం చేశాడు? నిన్ను నడి రోడ్లో వదిలేశాడు. అవునా? నిన్ను దగా చేసిన మీద ఇప్పుడు మనం పగ తీర్చుకోవాలి. ఇప్పుడు కౌరవుల సావుకి శకుని, రావణాభ్యమ్మ సావుకి ఆ తమ్ముడు కారణమైనట్టు బాగా నమ్మకం ఉన్నవాడు ద్రోహం చేస్తే గాని ఈ పని జరగదు. అందుకని నిన్ను పెట్టాను. నువ్వు కనుక ఈ పని చేసేసావంటే నీకు నీ ఫ్యామిలీకి జీవితాంతం ఫుడ్కి ఆ లాటరీ కొట్టవలసిన అవసరం లేకుండా నేను చూస్తాను. ప్రస్తుతానికి ఇంకేం ఆలోచించుకో, డబ్బుచ్చుకో. నీకు కావాల్సి వచ్చిన మళ్ళీ. పాపం శంకర్ ఏం చేస్తున్నాడు? వాడొక్కడే ఏ పని చేయలేనివాడు, పెళ్ళం పిల్లల్ని పోషించుకోలేనివాడు. వాడికి ఏదైనా దారి చూపించాలి. వాడికి ఆ దారి చూపించేస్తే నా బాధ్యత తీరిపోతుంది. అప్పుడు నేను లలిత హాయిగా. శంకర్, అవును, నిన్ను చంపడానికి భక్తుడి దగ్గర డబ్బు తీసుకున్నా. శంకర్, లలిత, ఇక నుంచి ఎవరితోనూ ఏ గొడవ పన్ను. నేనే తొట్టు. శంకర్, శంకర్, రాజా, తమ్ముడిలాగా చూసుకున్న నిన్నే చంపపోయాను. డబ్బు కోసం ఈ దారుణం చేశాను. డబ్బాసి చూపించి ఆ జగన్నాథం నన్ను నమ్మ తీసుకున్నాడు. నమ్మకాన్ని నమ్ముకున్న నాకు తగిన శాస్తి జరిగింది. రాజా, రాజా, లోకంలో మనిషి డబ్బు కోసం ఎంత దిగజారిపోతాడనే దానికి నేను ఉదాహరణ. రాజా, నీకు చేసిన ద్రోహానికి నన్ను క్షమించు. రాజా, వాళ్ళ మనుషులు ఇక్కడ నీ సమం కోసం వస్తారు. వాళ్ళు వచ్చే ముందు వెళ్ళిపో. చెయ్యొద్దని నీకు ఏ ప్రమాదాన్ని జరగచ్చు. వెళ్ళిపో రాజా, వెళ్ళిపో. శంకర్,
అక్కడే నిలబడిపోయావే రా. రా బాబు, అక్కడే నిలబడిపోయావే రా. రా బాబు. అవును జగన్నాథన్న, ఆ మాట చెప్పు. ఏమైంది? ఆ రాజాగాడు బతికే ఉన్నాడట. అమ్మో అమ్మో, ఇప్పుడు అలాగా? ఎరా కుంటినాయాల, ఆ రాజాగాడు అన్న చూసుకుని ఇన్నాళ్ళు నీ ఇష్టం వచ్చినట్టు నాటకాలు ఆడావు. ఇప్పుడు ఆడొస్తాడు, ఆడు బాబు వస్తాడు, నీకు హెల్ప్. దీన్ని తీసుకెళ్లి కారులో పడేంట్రా. ఒరే జగన్నాథం, ఆనాడు నా భార్య పతిని నమ్మించి నాకు దూరం చేశావు. ఇప్పుడు నా కూతురు మీదకే వస్తావా? నా బిడ్డ జోలికి వచ్చావా? నీ మర్యాద దక్కదు. నా భార్యను దక్కించుకోలేకపోయాను. నిన్ను అంతం చేసి నా కూతుర్ను కాపాడుకుంటాను. అమ్మా, ఒక్క మాట చాలమ్మా. చనిపోయే ముందు నీ నోట నాన్న అన్న తీయటి మాట విన్నాను. నేను అదృష్టవంతుడే. తీసుకెళ్ళండి. ఎక్కడికి రా ముసల్నాయాల, ముసల్నాయాల. నేను దానికోసం వస్తే దాని బాబు అడ్డొచ్చాడు, ఇప్పుడు సత్తనాడు. నేను దాన్ని నా బంగ్లాకి తీసుకెళ్తున్నాను. ఆ రాజాగాడికి దమ్ముంటే వచ్చి అక్కడ కాపాడుకోమని. శేషు, శేషు, నా కూతురు నన్ను నాన్న అని పిలిచింది మావా. నన్ను నాన్న అని పిలిచింది. నా కూతురు నన్ను నాన్న అని పిలిచింది. శేషు, పూజారి గారు, నేను ఇక్కడికి ఎలా వచ్చాను? ఎలా వస్తేనే ఇక్కడికి రావటం వల్లనే నువ్వు రక్షింపబడ్డావు. ఇంతకీ ఏం జరిగింది బాబు? నా అనుకున్న మనిషి నన్ను చంపడానికి ప్రయత్నించాడు. అక్కడి నుంచి చూసావు రాజా, రానని రాకూడదని ఎంతో అనుకున్నావు. కానీ నీకు తెలియకుండానే స్వామి చెంతకి చేరావు. భూమికి ఆకర్షణ శక్తి ఉన్నట్టే భగవంతుడికి కూడా ఒక మహాశక్తి ఉంది. ఎంత పైకి వెళ్లిన వస్తువైనా తిరిగి భూమిని చేరుకున్నట్టే భగవంతుడి నుంచి ఎంత దూరంగా ఉండాలనుకున్నా ఆ మనిషి ఏనాటికైనా తిరిగి స్వామి చెంతకే చేరతాడు. అలా చెంత చేరిన మనిషిని స్వామి ఎప్పుడూ కాపాడతాడు. ఇప్పుడు నిన్ను కాపాడినట్టే. అవును, మనిషి ఎంత బలవంతుడైనా, ఎంత శక్తివంతుడైనా అతని కంటే గొప్ప శక్తి ఏదో ఉంది. దాన్నే దైవం అంటారు. ఇంతకాలం దేవుడు లేడని నిర్ణయించాను. మూర్ఖంగా ప్రవర్తించాను. చాలా సంతోషం నాయన. ఆలస్యంగానైనా ఆ స్వామిని అర్థం చేసుకున్నావు. మనుషుల్ని కూడా ఆలస్యంగానే అర్థం చేసుకున్నాను. మంచితనాన్ని వంచనతో దెబ్బతీస్తారని, చెడుకు దూరంగా బ్రతికే వాళ్ళ మీద కూడా కత్తులు దూస్తారని తెలుసుకున్నాను. ఒక విషయం చెప్పనా? పంట పొలాల మధ్య ఒక పాము కాపురం పెట్టి వచ్చే పోయే వాళ్ళను కాటు వేయటం మొదలెట్టింది. జనం భయపడి ఆ ప్రాంతాలకు వెళ్ళటమే మానేశారు. పొలాలన్నీ బీళ్లుగా మారిపోయాయి.
ఒకరోజు ఒక సన్యాసి ఆ ప్రాంతాలుగా వెళుతూ పరిస్థితి గమనించి ఆ పావును పిలిచి, జనాన్ని కాటువేయటం మహాపాపం, ఇక మీదట అలా చేయొద్దు అని హితబోధ చేసి వెళ్ళిపోయాడు. కొన్నాళ్ళ తర్వాత అదే సన్యాసి ఆ మార్గంగా తిరిగొస్తూ ఒక పొదలో నుంచి మూలుగు వినిపిస్తే దగ్గరికి వెళ్లి చూశాడు. అదే పాము ఒళ్లంతా తోట్లతో చావు బ్రతుకుల మధ్య పడున్నది. అది గమనించిన సన్యాసి, నీకు ఈ పరిస్థితి ఎలా ఏర్పడిందని అడిగాడు. అప్పుడు ఆ పాము, స్వామి, ఆ రోజు ఎవరినీ కాటు వేయొద్దని హితబోధ చేసి వెళ్ళారు, దాన్ని పాటించి ఎవరి జోలికి నేను వెళ్ళలేదు, కానీ దాన్ని అలుసుగా తీసుకొని జనం నన్ను కళ్ళతోటి బాదారు, రాళ్లతో కొట్టారు, నన్ను ఈ పరిస్థితి తీసుకొచ్చారు స్వామి అన్నది. అప్పుడు ఆ స్వామి, ఓసి పిచ్చిదానా, కాటు వేసి జనాన్ని చంపొద్దన్నానే కాని భగవంతుడు ఆత్మరక్షణ కోసం ఇచ్చిన బొసను కూడా మానుకోమన్నానా అన్నాడు. అంటే ఎవరి మీద చెయ్యెత్తను అని నేను తీసుకున్న నిర్ణయం తప్పంటారా? అవును రాజా, ఇంతకాలం దైవానికి దూరంగా ఉంటూ అన్ని దైవం మెచ్చే పనులే చేశావు నువ్వు. భక్తుడినని దైవానికి దగ్గరగా ఉంటూ ఆ జగన్నాథం అన్ని చెడు పనులే చేశాడు. అడుగడుగునా వాడి చెడును ఎదిరించిన నువ్వు ఈ రోజు ఆ పని చేయనటం తప్పే అవుతుంది. మంచితనానికి సార్థకత చెడును నాశనం చేయటం. అలా చేసిన వాడే దేవుడు అవుతాడు. ఇప్పుడు నన్ను ఏం చేయమంటారు? దారుణ చర్యలతో చెలరేగిపోయే ఆ జగన్నాథం అంతం చూడు. చెడు ఇలాగే కొనసాగితే ఈ ప్రపంచంలో మనిషికి దేవుడి మీద నమ్మకమే ఉండదు. గీతలో కృష్ణ భగవానుడే చెప్పాడు, అర్థమైంది పూజారి గారు. వచ్చావా రాజా? నన్ను శిక్షించడానికి కాకపోయినా దీన్ని రక్షించుకోవడం కోసమైనా నువ్వు వస్తావని నాకు తెలుసు. చూశావా, వీళ్ళందరినీ చూడు. నా అడ్డు తొలగించుకుంటాను, నీ పీడ వదిలించుకుంటాను. పాపం నీకు ఇవి ఆఖరి క్షణాలు. రాజా, నువ్వెందుకు వచ్చావు ఇక్కడికి? నీ ప్రాణం తీస్తారు. వెళ్ళిపో, వెళ్ళిపో రాజా. లలిత, నువ్వే చెప్పావుగా, మగవాడిని జీవితంలో మనసారా ప్రేమించేది ఇద్దరేనే. ఒకరు బ్రతుకునిచ్చిన తల్లి, ఆ బ్రతుకుని పంచుకునే మరో ఆడది. పసితనంలో ఈ జన్మించిన తల్లిని పోగొట్టుకున్నాను. ఇక నాకు మిగిలింది నువ్వే. నిన్ను దక్కించుకుంటాను, వీడి అంతం చూస్తాను.
రాజా, లోకకంఠకుడైన ఆ జగన్నాథాన్ని అంతం చేసి స్వామివారికి చేరువయ్యావు. నీ జన్మ చరితార్థమైంది బాబు. చేసేది చేయించేది అంతా భగవంతుడే కదా. నాదే ఉంది సుధారి గారు. శుభమస్తు, పుత్ర పౌత్రాభివృద్ధిరస్తు.